చాలా సంతోషం. చక్కగా రాత్రి ఆరాధించారు, ప్రభువుని కనపరిచారు. మరి ముఖ్యంగా పురుషులు మందిరంలో కనపడడం చాలా అరుదు. కానీ మరి పురుషులు ఉండడం, యమనస్తులు ఉండడం, చక్కగా మరి శ్రేణ సమాజం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని కనపరచడం నిజంగా చాలా సంతోషం. చక్కగా మీరు హృదయపూర్వకంగా మరి ప్రభు నామాన్ని కనపరుస్తున్నప్పుడు దేవుడు చాలా పరవశించి మరింతగా దేవుడు మిమ్మల్ని దీవించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని ప్రభు పేరిట దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంచిది పిల్లలారా. మరి గనులేని సేవకులు అభిషేకులైన దైవజనులు దేవుడు మీకు ఇచ్చారు. ఏ సంఘములు అయితే, పరిచయలు అయితే యవన కాలంలో ఉన్న వారు దేవుని కార్యం వస్తారో, యవనస్తులైన సేవకులు సంఘాల్లో ఉంటారో ఆ పరిచర్య మరింతగా దేవునికి మహిమకరంగా బలపరచబడుతూ ముందుకెళ్తారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఆ కృపను అమితమైనటువంటి ధన్యతలు దేవుడు ఆ పరిచయంలో ప్రభు కార్యం చేస్తారు. సో కనుక రాత్రి మాటలు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రార్థనా పరులైన, భావము కలిగిన, దేవుని ఉన్నతమైన నామమై మార్గమై దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పాటు పడగలిగినటువంటి సేవకులు దేవుడు మీ కొరకు ప్రభు సిద్ధపరిచారు. అందును బట్టి ప్రభు ఇచ్చిన ఆధిపత్యాన్ని బట్టి ఒకసారి చప్పట్లు కూడా వేసే మరి దైవజనులు జోసఫ్ గారు ఉన్నప్పుడు కూడా ఇంచుమించు ఆ చివరి దశలో మరి సిక్కయ్య ముందు దేవుని సేవకులు నాన్నగారు నన్ను ఈ ప్రాంతానికి పిలిచి మరి సువార్త అందించడానికి ఇట్లాగే ప్రత్యేకమైన ప్రార్థన గుడికలో వాక్య పరిచయం చేయడానికి దైవజనులు కూడా అవకాశం ఇచ్చి ఆహ్వానించారు. సో కనుక ఆ విషయాలన్నీ మేము జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు నామాన్ని కనపరిచాము. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ రాత్రి పరిచయంలో పాలుపంపులు పొందడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఈ దీనుడిగా ఉన్న నన్ను దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు, ఎందుకో సేవకుల హృదయంలో నన్ను దేవుడు తీసుకొచ్చాడు. సో కనుక ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా ఉండాలో అదంతా దేవుని సంకల్పమైనది. సో కనుక దానికి వేరుగా మనం ఎన్ని చేసినా ప్రయత్నాలు అనేవి ఫలించవు, విఫలమే తప్ప సఫలం ఏమాత్రం కూడా కావు. సో కనుక దేవుని పేరిట ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను వాక్య ఫంక్షన్ ముందు తీసుకుని వెళ్తాను. లాస్ట్ టైం మా పరిచయంలో సభలు జరిగాయి. సభలు జరిగినప్పుడు సేవకులను మేము ఎంపిక చేసుకున్నాం. రేపు రాత్రికి స్పీకర్ రావాలి, సేవకులు రావాల్సి వస్తే వెంటనే దేవుని బిడ్డ ఇక జనరేటర్ స్టార్ట్ చేయడానికి ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలారా మరి ఆ జనరేటర్ దగ్గరికి వెళ్ళిన ప్రార్థన చేసిన తరుణంలో ఫోన్ మోగుతూ ఉంది. ఈ లోపల ఫోన్ వస్తుందని వెయిట్ చేసి ఫోన్ చూసుకుంటే రేపు రాత్రికి రావాల్సిన సేవకులు ఫోన్ చేశారు. అదేంటంటే అయ్యా మాస్టర్ గారు వందనాలండి అనగానే వెంటనే నేనన్నాను, అయ్యా రేపు రాత్రికి మీరు రావాలనే విషయం గుర్తు చేయాలనుకున్నాను. నేనే ఓ 12 నిమిషాల్లో ఫోన్ చేద్దామని అనుకున్నాను, మీరే చేశారని చెప్పానంటే అనగానే ఆయన వెంటనే కాస్త బాధగా ఓ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అదేంటంటే అయ్యా వార్త చెప్తున్నాను, దాన్ని కాస్త మీరు జీర్ణించుకోండి. అదేంటంటే రేపు రాత్రికి నేను రాలేకపోతున్నాను అయ్యా అన్నాడు. వెంటనే అసలు ఏం అర్థం కాదు, డైనమాలు ఉండిపోయాడు. దేవుడు బిడ్డలారా, ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఐసీయూలో ఉన్నానండి. సో కనుక లాస్ట్ 4 days నుంచి కాస్త సిక్ అయింది, ఇబ్బందిగా ఉంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నాను. అది రియాక్షన్ అయిపోయి చాలా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్తే వెంటనే కొంచెం చిన్న సర్జరీ లాగా చేయాలన్నారు. సో కనుక మరి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితులు మరి ఏమనుకోవద్దు అని చెప్పాలని చెప్తూ నా స్థానంలో మనకు దైవజనులను పంపిస్తాను అని చెప్పాలని అనే ముందే నాకేం చేయాలి అర్థం కాక ఆ వార్తకు ఒక్కసారి కొంచెం దేవుని బిడ్డలారా మరి వేదన పడాల్సిన కాస్త పరిస్థితులు ఆ సందర్భాల్లో కనబడ్డాయి. ఏం చేయాలి అర్థం కాక వెంటనే కాసేపు అయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి అయ్యా మీరే ఎవరో ఒకరిని అరేంజ్ చేయండి అని చెప్పాలంటే అన్నాను. మరలా తిరిగి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎవరెవరు నాకు తెలిసిన పెద్ద సేవకులందరికీ వరుసపెట్టి ఫోన్ చేస్తామంటే వాళ్ళు అన్నారు, మేము రాలేము కానీ మమ్మల్ని మరిపించగలిగిన సేవకులు మీ కొరకు మేము తీసుకొస్తాం, నడిపిస్తామని చెప్పాలని చెప్తూ వచ్చారు. సో కనుక భరోసా కనిపించింది. ఉదయం పొద్దున్న 7 గంటలకు ఫోన్ వచ్చింది పాస్టర్ గారి దగ్గర నుంచి. మరలా అయ్యా ఈరోజు నేను వచ్చేస్తున్నాను, మీరేం కంగారు పడొద్దని చెప్పాలని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అనిపించింది. 3 గంటలకు ఫోన్ చేసి నేను రాగలేదయ్యా అని చెప్పాలని అన్నారు. మరొక సేవకులను పంపిస్తున్నానని నేను చెప్పాలని అన్నారు. దేవుని బిడ్డలారా సరే అని చెప్పని ఇదేదో దేవుని చిత్తంలాగా ఉంది, దానికి మనం తలవంచాల్సిందే అని చెప్పారట్టుగా ఆ రాత్రి మీటింగ్ స్టార్ట్ చేసాం. సేవకులు వచ్చారు దైవజనులు. సో కనుక ఆయన
పరిస్థితులన్నీ కూడా కాస్త దేవుని బిడ్డ గ్రహించి దేవుని బిడ్డగా మరి ప్రభుని స్తుతించే మొత్తానికి దేవుని బిడ్డగా మరి మావయ్య గారు దానికంటే ముందు ఒక చిన్న గ్రీటింగ్ చెప్పండి, అద్భుతమైన సందేశం ఆయన కూడా అందించడానికి ప్రభు సహాయం చేశారు. ఆ దైవజనులు చెబుతూ చిన్న సాక్ష్యాలు పంచారు, వాక్య పరిచయం చేశారు. నూతనంగా దేవుని సేవలో వచ్చినటువంటి అనుభవాలతో కూడిన మాటలు దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తే సంఘం అంతా కొంతమంది దేవుని బిడ్డల అయ్యారు, మీరు చెప్పినా బాగుండేదండి అని చెప్పినట్టుగా అంటారు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఇక సభా ప్రాంగణంలో అందరూ కాస్త ముసముసలాడతా గుణగలాడతా శబ్దాలు, ఊరుగులు, ఊక్కులు చెప్పండి అన్ని వేలు కనపడుతున్నాయి. గాలివాటం మీద వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే కాపలకు తెలుసు ఆ సంఘ బిడ్డల యొక్క పరిస్థితులు. సో కనుక వెంటనే అవసరాలందరినీ పిలిచి ఒక మాట జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి దేవుడు సేవకుల నోటి నుంచి అద్భుతమైన విషయాలతో మాట్లాడడానికి, బుద్ధి చెప్పడానికి, దేవుడు మరొక రీతిలో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఈ రాత్రి సేవకుడు దేవుడు తీసుకొచ్చాడు. ఆ వాక్యాన్ని మీరు మరలా తిరిగి రిమైండ్ చేసుకొని అంగీకరించండి అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో కనుక దేవుడు మనతో మాట్లాడవలసి వస్తే సంకల్పం, ప్రణాళిక, ఆయన ప్రణాళికలు ఒకవేళ మన పట్ల ఉంటే నిలబెట్టాలి. చిన్నవాడి నుంచైనా దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు తన కార్యాల కొరకు ప్రభు మాట్లాడతాడు. సో కనుక మాట్లాడుతున్న ప్రతి మాటకి దేవుని వాక్కుగా ప్రతి ఒక్కరు గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, వివేచించాలి, అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి దేవుని ఉపదేశం ఉన్నతమైన రీతిలో ప్రభు మీకు అందించబోతూ ఉండగా మీరందరూ కూడా వాక్యమును మీరు అంగీకరించుదురుగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఒకసారి రాత్రి దేవుని వాక్యాన్ని మనం దేవుని బిడ్డ ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఎఫెసీ రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక వాక్యాన్ని చదువుదాం. నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను, మీరు కూడా దేవుని పరిశుద్ధ లేఖనాలు అలా తీసి రానువాడు సైతం కూడా వాక్యాన్ని చూస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని మరింతగా నూతన పరచబడుతూ బలపరచు ముందుకెళ్ళదురుగాక. ఆమె చెప్పండి. ఎత్తుకొస్తారు, ఓపెన్ చేయకుండానే ఎత్తుకెళ్ళిపోతారు. మనం దేవుని బిడ్డ అస్సలు బైబిల్ ఓపెన్ చేయకపోతాం. అదేమంటే చదువు రాదంటారు. అసలు నేను మా సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్పేది ఏంటంటే బస్సు మీద పేరు చదువుతారు, చదువుతారా కిందకి స్లోన్ వస్తుంటే చదువుతారు, అన్నీ చదువుతారు. నోట్లు ఉంటాయి కదా, నోట్లు చెప్పి అర్థమైపోవాలి మీకు. ఆ నోట్లు ఏమి రాశారో ఒకవేళ రాకపోయినా ఎంత రాశారో అని చెప్పి తెలియపోయిన అవసరమైతే మరొకరికి ఇచ్చేం చేస్తారంటే ఖచ్చితంగా ఏం రాశారో చదవాలని చెప్పినట్టుగా అంటూ ఉంటారు. సో కనుక దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. విద్య లేని వారికి అక్షర, నేనంట జ్ఞానం లేని వారికి సహితం దేవుని యొక్క వాక్యమును చదివే జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలకి మనకి ప్రభావం వేయించిన అనుభవాలు ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని తీద్దాం. కాస్త దేవుని మాటలు వినండి. వాక్యం చదివిన తర్వాత అందరూ తలపైకి ఉపదేశం వినేటట్లుగా మీరు సిద్ధపడండి. ఎఫెసీ రాసిన పత్రిక పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నటువంటి మాట దేవుని బిడ్డ 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతూ ఉంటే ఈ రాత్రి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వచనాలు చెప్తూ అక్కడి నుంచి చదవమని చెప్తాను, అక్కడి నుంచి చదవండి. 27వ వచనాన్ని చదవండి ఒకసారి. పరిశుద్ధమైనదిగా అక్కడి నుంచి ప్రారంభించండి. పరిశుద్ధమైనదిగాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 27 కమాండింగ్ ఉన్నాయి కదా. 27 వచ్చిన కానీ చదవండి. అక్కడ పరిశుద్ధమైనదిగా అక్కడి నుంచి ప్రారంభించండి. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుదలబడినది వాక్యముతో మొదట స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచునికై దాని కొరకు తనకు తాను అప్పగించుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మాట నుంచి ఈ నోటతో దేవుడు అద్భుతంగా ప్రభు మనల్ని దర్శించును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రారంభం చదివితే పెళ్లి మెసేజ్ అయిపోతుందని అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. దేవుడు బిడ్డలారా, సో కనుక ఇందులో అద్భుతమైనటువంటి వివరణాత్మకమైన సందేశం పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు దేని గురించి అంటే సంఘం గురించి. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పము సంఘం పట్ల ఏమై ఉందో పౌలు గారు అద్భుతంగా ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మాట ఏంటంటే సంఘమును పరిశుద్ధమైనదిగాను,
క్షేమాభివృద్ధి కూడిగా. సో కనుక నేను ధ్యానం చేస్తున్నప్పుడు, నేను ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా ఈ వాక్య పట్టణాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒక మాట చెప్తాను, దేవుడు బిడ్డ ఎక్కడి వరకు వచ్చే వరకు ఒక తాట ఉంది, ఇక్కడ నిలబడిన తర్వాత దేవుడు మరొక కోణంలోకి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. అదే దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుని యొక్క సంకల్పం. అర్థం కాదు ఎప్పుడు ఎలా ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడో ఎవరికి తెలియదు దేవుడు బిడ్డారా. సో కనుక కొంతమంది ఆత్మీయులు కానీ బలహీనులు కానీ కొంతమంది నేనంటాను సన్నిధిలో బయట వారు కానీ చాలా మంది అనుకుంటారు ఈ రాత్రి ప్రసంగం అంతా అసలు మా మీద నడిచేసింది అనుకుంటారు చాలా మంది. ఈ రాత్రి దేవుడా ఈ మాటలన్నీ మా కోసం చెప్పడానికి అనుకుంటారు కొంతమంది. సో కనుక దేవుడు నిలబడే సేవకుడికి తెలియదు, కానీ కూర్చున్న నీ విషయంలో ఎవరు తెలుసా చూచుచున్నా దేవుడికి సమస్యలు కూడా తెలుసు. సో కనుక దేవుడా ఆయన ఎవరినంటే అంతర్యమును గుర్తించగలిగిన వాడు, హృదయపు గదుల్లో ఉన్నదానిని వెతకగలిగిన వాడు, హృదయ పరిశోధకుడు. ఆ రోజు దేవుడు దావీదును అభిషేకించడానికి సమయాలుగా వెళ్తే అక్కడ అభిషేకం జరుగుతుంటే సమయాలు అనుకున్నాడు, బలమును చూసి బలాఢ్యుని చూసి అందగాడిని చూసి సొందరుని చూసి అనుకున్నాడు ఈయన అనుకున్నట్టుగా 7 మందిని అభిషేకించబోతుంటే దేవుడు అన్నాడు వారు నాకు అవసరం లేదు, నేను కోరుకున్నవాడు ఒకడున్నాడు, నేను చెప్పినప్పుడు నువ్వు లేచి ఏం చేయాలి తెలుసా, అభిషేకించమని చెప్పినట్టుగా ప్రభు చెప్తూ వచ్చాడు. కోరుకున్నవాడు రాగా దేవుడు దావీదు ఆ యొక్క ఇంటిలో లేదంటే ఆ దొడ్డిలో ప్రవేశించగానే దేవుడు సంబరపడిపోతూ చెప్తాడు, నేను కోరుకున్నవాడు వచ్చాడు, లేచి అభిషేకించమన్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగునుగాక. దేవుడిలారా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న మాట ఏంటంటే సంఘము ఎలా మార్చబడాలంటే మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలి. ఎందుకంటే దానికోసమే ఈ ప్రయాస. ఉపవాస ప్రార్థనలైనా సభలైనా ప్రతి నెల కూడికలైనా దేనికోసమంటే దేవుడా ఏదో చెప్పండి సేవకులకి ఏదో బలి లేకుండా లేదంటే మిమ్మల్ని ఏదో కూర్చొని పెట్టి కాసేపు చెప్పండి నడిపించాలనే ఉద్దేశంతో కాదు కదా. అందుకే పౌలు అంటాడు క్రీస్తు స్వరూపం మీ అంతా ఏర్పరచబడేటట్లుగా మాకేం కలుగుతుందంటే ప్రసన్న వేయాలని కలుగుతుందని చెప్పినట్టుగా పౌలు గారు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా, సంఘము మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలి. మహిమ కలిగిన సంఘముగా ఎప్పుడైతే మార్చబడిందో ఖచ్చితంగా ఆ సంఘము ప్రభువుని ఎదుర్కొనే సంఘంగా నేనంటాను దేవుని బిడ్డలా, నేనంటాను సిద్ధపరచబడదు దేవుని బిడ్డ. సో కనుక ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా. అందుకే దాన్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, తన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అసలు సంఘం అంటే ఏంటంటే ఒక మాట చెప్పాలి, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, విమోచించబడిన వారు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు ఎవరంటే ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు. సో కనుక దేవుడా మీరందరూ సంఘము. సంఘం అంటే ఏంటంటే ఇంకో మాట చెప్పాలి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. సో కనుక సంఘం అంటే ఇప్పుడు చెప్పండి ఎవరో మీరే. అందరూ కలిస్తే చెప్పండి కుటుంబం అంటే అందరూ కలిస్తేనో ఒకరు ఉంటేనా? అందరూ కలిస్తే కుటుంబం. అందులో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, చెప్పండి పిల్లలు ఉంటారు, పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు, 4వాడు ఉంటాడు, 5వాడు ఉంటాడు, ఇంక 8వాడు కూడా ఉండొచ్చు. దేవుని బిడ్డ వాళ్ళందరూ కలిస్తే కుటుంబం. సో కనుక సంఘం అంటే దేవుని బిడ్డ ఒకరిద్దరు కలిస్తే కాదు, 4 కలిస్తే కాదు, 10 మంది కలిస్తే కాదు, ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరు
వారి జీవితాలు చాలా మంది జీవితాలు కొనసాగట్లేదండి. దేవుడు బిడ్డలారా, ప్రభు పేరిట రాత్రి దేవుడి వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలంటే కాలాన్ని గడిపేవారుగా ఉండకూడదు, కాలమును సద్వినియోగం చేసుకునేవారుగా మార్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ వాక్యం అదే చెప్తుంది. పౌలు గారు అంటారు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక మీరు జాగ్రత్తగా ఉండండి. సమయమును పోనీయకూడదు. ఈరోజు నేను బిడ్డలారా, నిర్లక్ష్యం ఎక్కడంటే ఈ సమయాన్ని పోనిచ్చే విషయంలో నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు చాలా మంది దైవ సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అలక్ష్యంగా బ్రతుకుతున్నారు చాలా మంది. రెండవది, దేవుడి మాట వినే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటున్నారు చాలా మంది. దేవుని బిడ్డలారా, మార్పు చెందే విషయంలో, మారు మనసు పొందే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అలక్ష్యంగా ఉంటున్నారు. 2-3 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డలారా, కాలం గడిపేది ఎక్కడంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో. ఆరాధన జరుగుతున్నా, ప్రార్థన జరుగుతున్నా, ప్రభు మాట వినబడుతున్నా, సన్నిధి వినబడుతున్నా, సామర్థ్యం చెప్పండి మొత్తుకుంటున్నా, ఈ రోజు చాలా మందికి ఆ బోధ అర్థం కావట్లేదు. ఒక నియమం లేకుండా, నిబంధన లేకుండా, షరతు లేకుండా చాలా మంది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నారు. ఆరాధన జరిగేటప్పుడు నేను అంటాను, పునరుద్ధానపు ఆరాధన అయినా, లేదంటే బుధవారం క్రమమైనా, శనివారం చెప్పండి క్రమమైనా, శుక్రవారం క్రమమైనా, ఎంతమంది క్రమంలో పాలు పంపులు పొందుతూ ప్రభుని కనపరిచేవారుగా ఉంటున్నారు ఎంతమంది? రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా. కొంతమంది దేవుడు ఎప్పుడంటే ఆపద వచ్చినప్పుడే దేవుడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు, నష్టం వచ్చినప్పుడే దేవుడు, దేవుడు అవసరం ఉన్నప్పుడే దేవుడు, అక్కడగా ఉన్నప్పుడే దేవుడు. శావుడి ప్రార్థన ఎప్పుడు అంటే, ప్రార్థన సహాయం కోరుకోవడం ఎప్పుడంటే కొదువులో లేదా కొరతలో అక్కడలో ఉన్నప్పుడే. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులతో ఉన్న భక్తిని మనం చేస్తున్నాం. రాత్రి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు సంఘముగా, సమూహముగా దేవుని సన్నిధిలో కట్టబడుతూ మహిమ కలిగిన సంఘముగా నువ్వు సిద్ధపరచబడాలంటే ఏ తెలుసు వారి వరే కాదు, పెరగా సంఘముగా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవ సన్నిధి విషయంలో నేనంటాను, సన్నిధికి వచ్చే విషయంలో, ప్రభువుని వెతికే విషయంలో, ప్రభువుని ఆరాధించే విషయంలో దేవుడిచ్చిన సమయాన్ని ఎప్పుడు నువ్వు వ్యర్థంగా వృధాపరచుకోకూడదు. దేవుని సన్నిధి విషయం. రెండవది, దేవుని మాట వినే విషయంలో కూడా. దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎగ్జాంపుల్ చాలా చెప్పాలి, కానీ సమయం ఎందుకు కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాహాం గారు ఆశీర్వదించబడ్డారంటే దేని చేత చెప్పండి? దేని చేత? తల్లులు మాట్లాడాలి. దేని చేత? దేవుని మాట చెప్పండి. దేవుని మాట వినుడి చేత. మనందరూ తెలుసు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళమంటే సమస్త విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. సామాన్య విషయం చాలా ఈజీ కూడా ఆ మాట. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడున్న నేనంటే పరిస్థితులన్నీ అప్పుడు అనుకూలంగా ఉంటాయో తెలియదు. ఇవన్నీ ఆలోచించుకుంటే దేవుడు చెప్పినట్టుగా బయలుదేరాడు. దేవుడు అన్ని ఇచ్చాడు, కానీ ఒకటి మాత్రం పొదుపు చేస్తూ వచ్చాడు. రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నా, నీ జీవితం అన్నింటినీ దేవుడిస్తూ ఆ ఒక్కటే పొదుపుగా దేవుడు ఇచ్చాడేమో, దాని వెనకాల దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఆ ప్రణాళికను గ్రహించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం దేవుని బిడ్డలారా, అన్ని ఇచ్చాడు దేవుడు, అన్నిటిని సిద్ధపరిచాడు. ధనమును, వెండిని, బంగారమును, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని అన్నింటిలో దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ వారసులు మాత్రం అబ్రాహాం గారికి ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి తొందరపడ్డాడు. పనివాడు కుమారుడైన నా యజమాని, నా యొక్క దాసుడు కుమారుడు, నాకు కుమారుడు అని చెప్పడానికి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేవుడు అన్నాడు, రా బయటికి రా అన్నాడు. పిలిచినప్పుడు బయటకు వచ్చి దేవుడు చూడమంటే పైన ఏంటి అంటే ఆకాశ నక్షత్రం, కింద ఏంటంటే ఇసుకరేణువులు, వాటిని లెక్కపెట్టమని చెప్పండిగా దేవుడు అంటామంటే దేని బిడ్డారా. అప్పుడు వెంటనే అయ్యా ఇది ఎలా సాధ్యమని చెప్పాలంటే అంటే దేవుడు అంటాడు, అలా నీ సంతానాన్ని నేను దీపిస్తానని చెప్పినట్టుగా దేవుడు అన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బయలుదేరి మరలా తిరిగి వాగ్దానం, ఆ వాగ్దానం ఎత్తుపట్టుకుని దేవుడి మాట ప్రకారం బయలుదేరి చెప్పండి అతను నడవడం ప్రారంభించాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక పాటలే పాటలు, ఆరాధన సంతోషంగా ఉన్నాడు. లేకడా కొడితే ఆశీర్వాదం ఎలా ఉండదు ప్రజల దగ్గర అడిగితే చాలా చెప్పడం మనకు అడ్డు. సో కనుక మమ్మల్ని అడిగితే అనుభవాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు. సో కనుక ఆ పరిస్థితుల్లో చెప్పండి అవమానాలు,
బిడ్డను పొందుకున్నాడు. కానీ దేవుడి వాక్కు మరలా తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. అదేంటంటే ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత నీకు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి మోరియా దేశంలో పర్వతాన్ని చూపిస్తాను, ఆ పర్వతం మీద నువ్వేం చేయాలి తెలుసా, బలి అర్పించాలి అన్నాడు. దేవుడు బిడ్డలారా, నేను అంటాను దేవుడు అయిపోతే ఆ పని అయితే నేను చేయలేనండి అని చెప్పాలని అన్నాడా? అనలేదు. దేవుడు ఇచ్చిన వాక్కు ప్రకారం దేవుడు సమస్తాన్ని సిద్ధపరచుకొని కాస్త ఓ తెలిసిన కుమారుడే అలా వెళ్దామని చెప్పాలని అంటే వెంటనే అడిగే ప్రెసిడెంట్ తెలిసిన పిల్లలు అడిగేమన్నాడు, షాపింగ్ మాల్కి వెళ్దామా, డిమార్ట్కి వెళ్దామా అట్లండి. దేవుడు బిడ్డలారా, సో కనుక మరి అపరంగా అనగానే ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. మరి ఆ పర్వతం చెప్పండి దేశంలో పర్వతం ఎక్కుతుంటే కొడుకడిగా డాడీ ఏంటి సంగతి అని చెప్పాలంటే బలర్పించడానికి అని చెప్పండి చెప్తే ఆ దశలో దేవుడు బిడ్డలు ఆయన అడుగుతాడు, అన్ని ఉన్నాయి బలి పశువులు ఎక్కడ అన్నాడు, యెహోవా ఆయనే చూసుకుంటాడు అన్నాడు. సోదరు చెప్పినట్టుగా దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డలారా, మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలి అంటే రెండవది నువ్వు దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి. ఆ మాట వినే విషయంలో నువ్వు కాలం గడిపే వ్యక్తిగా ఉండకూడదు. నేనంటాను అబ్రహాం గారు దేవుని మాట విని దేవుడు బయలుదేరి వచ్చాడు. పరిస్థితులు ప్రతికూలమవుతున్న పరిస్థితులన్నింటిలో దాటుకుంటూ వచ్చాడు. దేవుడి కుమారుడి విషయంలో పరీక్ష చేయగా ఆ పరీక్షలో కూడా అబ్రహాం గారు నిలబడ్డాడు. నిలబడిన దాన్ని బట్టి దేవుడు అంటాడు, ఎందువల్ల నీవు నాకు భయపడేవాడు అని. మరొకసారి నాకు అర్థమవుతుంది, నేను నేనేం చేస్తాను తెలుసా, ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని భూలోకంలో ఉన్న జనములన్నీ నీ చేత ఆశీర్వదించబడేటట్లుగా నేను దీవిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి, ఎలాంటి వారంటే వాక్యం వింటారు కానీ ఆ వాక్యాన్ని అంగీకరించే విషయంలో వారు కాలం గడుపుతారు. ఈ రాత్రి అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. వాక్యం విని అంగీకరించే విషయంలో, దేవుడి మాట వినే విషయంలో నిర్లక్ష్యం అనేది ఎక్కడ మీలో చోటు చేసుకోవడానికి వీలు లేదు. రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, మారు మనసు పొందే విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. రక్షణ పొందే విషయంలో, బాప్తిసం పొందే విషయంలో రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది పాటలు అయితే పాడతారు, ప్రార్థన అయితే చేస్తారు, వాక్యం అయితే చెప్పడం చదువుతారు, పరిచర్య బాగా చేస్తారు, కానీ బాప్తిసం అంటే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడం అంటే చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఎన్ని శ్రమలైనా దేవుడు వారి జీవితంలో అవలంబించి వారిని దేవుని వైపు తిప్పుకోవాలని చెప్పినట్టుగా దేవుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నానికి చాలా మంది తలవంచరు. రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం, మార్పు చెందాలి. ఎందుకంటే ఈ కుడికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా, నువ్వు నూతన పరచబడాలి, ఓ నూతనమైన సమర్పణలోకి రావాలి, ప్రభు దగ్గర నువ్వు రావాలి, ప్రభులోకి నువ్వు రావాలి, ఆయన రాజ్యానికి నువ్వు వారసుడిగా ఏమో తెలుసా, మార్చబడాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు గురించి విన్న తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన చూడాలని ఆశ ఆయనకి కలిగింది. ఆ కలిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఎంతో ప్రాంతంలో ప్రభు వెళ్తున్నాడని విషయం తెలుసుకున్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి ఏం చేశాడు తెలుసా, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ధనవంతునికి అంత నామోసే కదా, కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆయన ప్రభువును చూడాలి, ప్రభు కొరకు వెళ్ళాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి, చూస్తే చాలు. ఎంత గొప్ప దేవుని బిడ్డారా, ఆశ కదా. సో కనుక అందరికంటే ముందు వచ్చి దేవుని బిడ్డారా, మరి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇలా ప్రభు రాయి వచ్చాడు, ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పనగానే వెంటనే దేవుడు సంతోషంతో దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుడు ఇంకంతకంటే సంతోషం ఏమున్నాయి అని చెప్పనగా వేరే ఒక మాట చెప్పకుండా, ఏమంటే మా ఇల్లు బాగోదు కానీ, మా పరిస్థితులు బాగోదు కానీ, మా జీవితాలు వేరుగా ఉన్నాయి కానీ, ఇప్పుడు కాదే కానీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కలుసుకుందాం అని చెప్పండి అన్నాడా? అనలేదు. దేవుడు బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, వెంటనే అంగీకరించాడు, ఇంటిలో తీసుకుని వెళ్ళాడు. సమాజం అంతా పాపి పాపి అని చెప్పండిగా అంటా ఉంటే ఆ పాపిని దేవుడు బిడ్డలారా రక్షణలో నడిపించి ఉన్నతమైన మహిమ కలిగిన వాక్కును ఇచ్చి దర్శించగా, దర్శనానికి లేదంటే ఆ వాక్కుకు లోబడిన ఆయన జక్కయ్యను పరిశుద్ధ పరిచయుడు అబ్రహాము కుమారుడు అనేటట్లుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, ఏ తెలుసు వారి వలె మీరు ఉండకూడదు. ఏ తెలుసు వారు ఎలాంటి వారంటే వారు వినువారు మాత్రమే కానీ ఆ వాక్యం అనుసరించే విషయంలో, అంగీకరించే విషయంలో వారు కాలం గడిపేవారండి. ఎంతకాలం అని గడుపుతామండి?
చెప్పండి, ఎంతకాలం మనం లోపడకుండా తిరుగుతాం? ఎంతకాలం దేవుని వైపు చూడకుండా మనం బ్రతుకుతాం? ఎంతకాలం అని దేవుని చిత్తం వైపు చెప్పండి అడుగు లేకుండా మన బ్రతుకులు చెప్పండి నేను అంటారు నడిపించుకోగలుగుతాం? ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. మనందరూ తెలుసు, నిన్నటి ప్రాంతానికి దేవుడు వెళ్ళమంటే యోనా గారు ఎక్కడ బయలుదేరాడు? చెప్పండి, ఆయన బయలుదేరాడు. చెప్పాలి కళ్ళు చెప్పాలి అడిగి వెళ్ళాడు, దర్శించి వెళ్ళాడు. సో కనుక ఆయన కూడా అలాగే మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుడు బిడ్డరా, వాడు అమరములు పడుకున్నాడు, పడుకోవడం చెప్పండి టిప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో కనుక ఇక తుఫానే తెలియదు, చెప్పండి ఎంత ప్రమాదమో. ఆ ప్రమాదాన్ని కూడా తెలియకుండా దేవుడు బిడ్డ భయంకరమైనటువంటి గాలి పోతా ఉన్నాడు. ఈ లోపల పాపం క్యాప్టెన్ ఎత్తుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏ ప్రమాదం ఏం జరుగుతుందని చెప్పానంటుగా. తెలుసుకున్న పరిస్థితుల్లో ఈ లోపల ఆయన ప్రశాంతంగా చక్కగా మామూలుగా కాదు, పెద్ద జనరేటర్ పోతుంది లోపల. సోపం చెప్పండి గట్టిగా. దేవుడు పెట్టారా వచ్చాడు, ఓ ఈ దగ్గర పడ్డా మేము ఎంత భయపడుతుంటే మా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయని మేము అమ్మలాడిపోతుంటే నీకెట్లా ఇంత ప్రశాంతమైన పరిస్థితులు ఎలా అనిపించగలుగుతున్నావు? లేదా పాప మాకేంటి చూసేవాడికి నాకు అర్థమైపోయింది, ఈ ప్రమాదం నా వల్లే, ఈ అపాయం నా వల్లే, ఈ పరిస్థితులు నా వల్లే కలిగాయి. సృష్టికర్త అయిన దేవుడు నాకు చెప్పాడు నేనే ప్రాంతానికి వెళ్ళమని. నా సొంత నిర్ణయంతో నేనేం చేశాను తెలుసా? అక్కడికి వెళ్ళాలి కానీ దర్శించి వెళ్తానని చెప్పండిగా పారిపోవడానికి వాడికేనో. సో కనుక నా వల్ల ప్రమాదం జరిగిందని చెప్పండి అంటా ఉంటే దేవుడు పెట్టారా, దేవుడు వాకుతానికి నేనంటా నా ప్రత్యక్షత కలుగుతున్నప్పుడు అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీరు ప్రశాంతంగా అవ్వలేదు, మీరు దానికి చేరగలుగుతారు. అప్పుడు ఆ క్యాప్టెన్ అన్నాడు, బాబు ఇప్పటికే అసలు అపాయంలో ఉన్నాం, ఏ పాపం ఏ దోషం మా మీదకి వచ్చిందని మేము చేస్తానే మరలా తిరిగి మీరు చంపింది పాపం అని మా మీద వేసుకోమంటావా అని చెప్పండి అంటా ఉంటే నేను వెళ్ళారా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. యోనా చెప్పిన మాట ఏంటంటే నన్ను ఎత్తి నీరులో పడేస్తేనే మీరు క్షేమంగా అవతలికి వెళ్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న మాటలు ఏంటంటే వారి ప్రయత్నములన్నీ అంతవరకు ఏమైనా తెలుసా విఫలమైపోయింది. రాత్రి దేవుడి పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుడి చేతులకు వస్తే నీ పరిస్థితులన్నీ మరలా తిరిగి మహిమకరంగా కట్టబడతాయి. ఆమె చెప్పు గట్టిగా, సోదరు చెప్పు గట్టిగా. లోపడినంత కాలం తిప్పలు తప్పవు. దేవుడి వాక్యాన్ని సరెండర్ అయినంత కాలం నేను అంటాను నీ బ్రతుకులో ఏ ఆశీర్వాదాలు చూడలేవు. నువ్వు దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోనంత కాలం కృపమితంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలి. దేవుడి బిడ్డ ఏ తెలుసు వారు ఎలాంటి వారంటే వాడు కాలం గడిపేవాడు. ఇక్కడ సంఘాల్లో ఇప్పుడు ఎక్కువ కనబడుతుంది ఏంటి చెప్పండి, ఏం కనబడుతుందంటే టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, కాలం గడిపేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడేమో ఆయుష్ ఇస్తుంటే, ఆరోగ్యం ఇస్తుంటే, కృపనిస్తుంటే ఆ కృపను దేవుడి కొరకు ఉపయోగించుకుని నిరంతరంగా పరిచే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో కనుక ఆదివారం దేవుడు ఇచ్చాడంటే నేను వాక్యం వచ్చి ముందు తీసుకెళ్తున్నాను. ఆదివారం దేవుడు ఇచ్చాడంటే దేనికోసం అంటే దైవ సన్నిధిని చేరి సంఘముగా కూడి ఆయన నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తుతించడానికి జీవం ఇచ్చాడు దేవుడు బిడ్డారా. అంతేగాని నువ్వు పనులకో లేదంటే కార్యాలకో కార్యక్రమాలకో వ్యాపారం కోసమో లేదంటే ఉద్యోగం కోసమో పరిగెత్తడానికి కాదు. ఒక ఆయన రెగ్యులర్గా వచ్చేవాడు చక్కగా సంఘానికి, మరి ఏమైంది ఏంటో ఏం పట్టుకుంది ఏంటో దేవుడు బిడ్డారా. రాను రాను గుడ్ ఫ్రైడే వరకు గేమ్ వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా బాగా నడిచేవాడు. ఎన్ని ఆపరేషన్ జరిగితే ఇంచుమించు అప్పటికి మందులు లేదు, బొమ్మలు పరిచయం రేపు సేవకులు రాబోతున్నారు. ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరిగితే ఆయన దగ్గర నుంచి దగ్గర తెలిపడా. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడి నుంచి ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఎంతకుముందు ఒక ఇంటి దగ్గర తీసుకెళ్ళి వెళ్ళారు. ఆ ఇంట్లో ఆరాధన జరిగితే ఎన్ని ఆపరేషన్ చేయించుకొని శనివారం జరిగితే ఆదివారం తెలిపడా ఆ కుటుంబం పట్టుకుని అలాగే సరిపించాడు. ఆయన సంబరపడిపోయి సంతోషం వైభవం ఎంత విశ్వాసం అంటే చావుడికి అంతకంటే భరోసా ఏమన్నది. ఇంకా లక్షల కోట్లు కాదు, మన సరైన భక్తి చేస్తే దైవజనుడికి దేవుడికి చాలా ఆనందం. దేవుడి బిడ్డ సంతోషించాను, అమ్మో ఎంత ఆనందం. కొన్ని సందర్భాలు మనం కూడా చెప్తాం పిల్లల్ని అడ్మిషన్ వేసుకోరా, ఎట చదువుతాడు చూడు, ఎట విన్నాడు తెలుసా, ఎంత పేరు సంపాదిస్తున్నాడు. దేవుడి బిడ్డారా సంతోషించాం, ఆనందించాం. రాను రాను కాస్త చెప్పండి భక్తిలో బలపడుతూ విశ్వాసం అందు బలపరచబడుతూ క్రీస్తుకు మహిమకరంగా దేవుడి వాక్యం బట్టి మరింతగా అనేక మందికి సాక్షాత్తంగా బ్రతకవలసిన వ్యక్తి గుడ్ ఫ్రైడే వచ్చింది. ఆ రోజు ఏమైపోయింది తెలుసా, ఊరికి వెళ్ళిపోయి ఎస్ట్ వచ్చింది అలాగే వెళ్ళిపోయాడు. 2-3 వారాలు దేవుడి బిడ్డరా మొత్తం నేను వెళ్ళే లోపల ఫస్ట్ ఆరాధనే మా ఆరాధన ఎన్ని గంటల కంటే ఎగ్జాక్ట్లీ 7కి స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు ఆరాధన, ఆదివారం ఆరాధన. ఇది వరకు 6 గంటలకే జరిగింది. కాస్త వ్యాసం
ప్రార్థన కావాలి కాబట్టి టైం ఉంటుంది కాబట్టి 7 గంటలు పెట్టాం. 7 గంటలు కావాలన్నారు. దేవుని బిడ్డలారా 7 గంటలకి ఇంచుమించు 6 రకాల సేవకులు స్థానం పెట్టాలనే ఉద్దేశంతో ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని దేవుని బిడ్డలారా ఎవరెవరికి ఆ గీతలు నింపాలో పిల్లలకు అప్పచెప్పి ఏం చేస్తాడు అవతలకి వెళ్ళిపోతున్నాడు. కనపడితే మనం అడుగుతాంగా, విశ్వాసాలు అడుగుతారుగా, ఏం పని ఏమలాగో ఆనందం జరగకుండా దేవుని సన్నిధిలో లేకుండా వెళ్ళిపోవడం ఏంటని చెప్పండి అంటారుగా. దేవుని బిడ్డలారా మొత్తానికి అలాగే చేస్తూ వచ్చాడు. ఒక సందర్భంలో మొత్తానికి దొరికినప్పుడు చెప్పాను, ఆయన మీరు దేవుని సన్నిధిని విడిచి మాత్రం మీరు అలా చేయడానికి వీలు లేదు. కరోనా టైంలో చెప్పండి, పైనుంచి కెమికల్ చెబుతున్నారంటే ఇంట్లో నుంచి ఒకటి బయటకు వచ్చారా? నోవహు ఇంటికి తెరిచి చూసినట్టు లోపల ఉండి సోత్రమే తప్ప బయటకు వచ్చిన ఎంతమంది? ఆ ఇంటికి పోయిన ఎంతమంది? ఒక చెప్పండి, నేను అంటాను, లోకంలో ఒక అధికారి అనౌన్స్మెంట్ చేస్తేనే, ఒక వైరస్ చెప్పండి, మనిషికి చెప్పండి, అంత కట్టడిస్తేనే, ఆ వాకుకి అంత భయపడితేనే మరి దేవుని వాకుకి ఎంత భయపడాలి కదా? దేవుని బిడ్డలారా హెచ్చరించాం. అలాగే ఇంచుమించు దేవుడు నిర్లక్ష్యం చూపిస్తూ మాట వినకుండా పడకుండా అలాగే ప్రవర్తించాడు. గడిచిన 1 రోజు జరిగిన సంఘటన ఏంటంటే భయంకరమైన శోధన ఆ కుటుంబంలో ప్రవేశించింది. దేవుని వాక్యం మధ్య చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పినాను గద్దించినను లోపడిన వాడు నాశనం. చెప్పండి, బతుకోలేని పరిస్థితులు వాడి మీదకి వస్తా ఉంటాయి. నువ్వు కాపాడబడాలంటే, తప్పించబడాలంటే, రక్షించబడాలంటే, ప్రభు నిన్ను ఆదరించాలంటే, ఆదుకోవాలంటే ఏ తెలుసు అనే కాదు, నెలగా సంఘస్థులు దేవుని మనం భయంకరంగా కట్టబడాలి. ఆమె చెప్పు గట్టిగా, స్వామి చెప్పండి గట్టిగా. అప్పుడు వచ్చి మరలా తిరిగి దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాపడి సంఘం అంతటి ముందు పరిస్థితి గ్రంథం పట్టుకొని నా పాపమును దేవుడు పరిహరించేటట్లుగా, నన్ను దేవుడు క్షమించేటట్లుగా, కృపతో దేవుడు బలపరిచి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు తెలుసంటే ప్రతి వాని మోకాలు ఎలా చెప్పండి. మనం చెప్పండి వంచలేము. వంగమంటే వంగదు. దాన్ని తీసుకెళ్ళి ఎలపొలుపు వేసి తిప్పామనుకో ఎటుపడితో తిరుగుతుంది. అప్పుడప్పుడు టాటర్ చక్రాలు చింతకాయలు తయారు చేస్తారుగా. మా సంఘంలో ఉన్న పిల్లలు కొంతమంది అయ్యే చేస్తారు. ఒకసారి చర్చికి సంబంధించిన మీటింగ్ సంబంధించిన ఏదో వస్తువు చేయడం అంటే చేతంటే వీళ్ళు ఎన్నో చేస్తున్నారు, తిప్పుతున్నారు కానీ వంగట్లేదు. అప్పుడు దానికి సంబంధించిన ఒకడు వేసుతనంగా చేసి ఇప్పుడైతే మొత్తానికి ఇంటి దగ్గర వచ్చి పని చేసుకుంటున్నాడు. అప్పుడు అతను వచ్చాడు, అట్లా కాదన్న ఉంచేది, ఎట్ట వంచాలని ఎట్ట పెట్టి ఎట్ట వంపుగానే చెప్పండి, మొత్తం ఎట్ట సెట్ అయిపోవాలంట. సెట్ అయిపోయింది. రాత్రి దేవుని పేరంటే జ్ఞాపకం చేస్తున్నాం. ఏ తెలుసు వారి వలే కాదు, కాలము గడిపే వారుగా కాదు, బెరయా సంఘస్థులుగా దేవుని కొరకు మహిమకరంగా కట్టబడేవారుగా మనం నిలబడాలి. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమ కలిగిన సంఘముగా సిద్ధపరచబడుతూ ఎంతబడాలంటే దేవునికి ఇచ్చిన సమయాన్ని ఏ విషయంలో కూడా నువ్వు వృధా పరుచుకోకు. వాక్యం చదవడానికి సమయం, ప్రార్థన చేయడానికి సమయం సిద్ధపరచుకో. మందిరానికి వచ్చే విషయంలో కాలాన్ని సిద్ధపరచుకో, సమకూర్చుకో. ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో దేవుని కొరకు ఎక్కువగా సమయాన్ని ఇవ్వు. రాత్రి ఈ పాయింట్లో చివరిగా చెప్పే మాట ఏంటి తెలుసా? ఒక విశ్వాసీ లోకాన్ని ఇచ్చినంతగా సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నారు చాలా. ఈ పనికి మన ఫోన్ వచ్చిందండి, పెద్ద దరిద్రం అయింది. ఏం సీరియస్ ఉంటున్నారు, భయం. ఇది ఒకటి వచ్చిందంటే ఇది వారికి 1 జీబీతో పని అయిపోయింది. ఇప్పుడు వాడకం ఎక్కువయ్యేసరికి ఎంత టెక్నాలజీ మన దాని గురించి కాస్త వివరిస్తుంటే దానికి సంబంధించిన కంపెనీ వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది. మన దగ్గర నుంచి చాలా కొట్టేస్తున్నాడు. అది లేదు పని జరగదు, ఇది లేదు. ముసలోళ్ళ దగ్గర అదే, కుర్రోళ్ళ దగ్గర అదే, చెప్పండి అందరి దగ్గర అదే. నేను నెలగా మన పుట్టినోడి దగ్గర కూడా చెప్పండి అదే. దీనిలో ఎన్ని ఆప్షన్స్ ఉంది మనకు తెలియదు, మన పిల్లలు చెప్తే తప్ప. పోయి అన్నం పెట్టాలన్నా చెప్పండి, పొడక పెట్టాలన్నా, లేపాలన్నా. దేవుని బిడ్డ వీటి వరకే ప్రార్థన చేసుకుని లేచి చెప్పండి దేవుని కనపరిస్తూ అలా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. ఓ సాగుడు చెప్తాడు, తెల్లవారి లేకుండా నా ఫోన్ ఎక్కడ ఉందని ఎత్తుకుంటారట. ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా అని చెప్పని స్టార్టింగ్లోనే ఎత్తుకుంటారంట. అంతేగాని నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా ప్రభుత్వం నా జీవితం ఎలా ఉంది అని చెప్పండిగా ఒక క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఈ కనువిప్పు అనేది చాలా మంది జీవితాలు కనబడట్లేదు. నాకు దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మహిమ కలిగిన సంఘముగా దేవుని కొరకు కట్టబడుతూ ఎంతబడి
తెలియదండి. సరే మందంటే మళ్ళీ తేడా వచ్చింది. మీ సంఘం మాకేం తెలిసే ఇక్కడ మీ విశ్వాసంతో చెప్పి కూడా అక్కడ చూస్తారు. సో కనుక ఇంచుమించు మాది ఎన్సీసీ, అయ్యగారిదేమో మనదేమో ఎన్ఏసి. ఎన్సీసీ అంటే నేషనల్ క్రిస్టియన్ చర్చి, మరి ఎన్ఏసి అంటే నూతన న్యూ అపోస్తలిక్ చర్చ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో కనుక ఇప్పుడు ఏ సంఘం ఇది అని అంటే ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం ఏ సంఘం అంటే దేవుని బిడ్డలారా పౌలు గారు అంటాడు, నాకు సమస్తము సమృద్ధిగా ఏమైందో తెలుసా కలిగి ఉన్నది. ఆ కలిగి ఉన్నది ఎవరి చేతనంటే ఇదిగో మీరు పంపించుడి చేత మీరు ఇచ్చిన దానిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీ సంఘం ఏ సంఘం అంటే ఆతిథ్యం ఇచ్చిన సంఘం. చెప్పండి ఏ సంఘం? చెప్పండి ఏ సంఘం? అలాంటి సేవలు చెప్పి ఉంటారు. ఏ సంఘం అంటే ఆతిథ్యం ఇచ్చిన సంఘం. ఆతిథ్యంలో రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా దేవుని బిడ్డలారా? ఆతిథ్యంలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయం ఏంటంటే ఓ క్రైస్తవుడిగా, క్రీస్తు మెలిగిన వాడుగా, దేవుని బిడ్డగా, దైవ సన్నిధిలో ఉండే వ్యక్తిగా నేను అంటాను, నువ్వు శారీరకమైన ఆహారాన్ని పంచాలి, ఆత్మీయ ఆహారాన్ని కూడా పంచే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘంలో వస్తున్నావంటే, ప్రభుత్వం ఉన్నావంటే, దేవుని బిడ్డగా మారావంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంఘ సభ్యుల వల్ల మీ సంఘంలో దేవుని వరకు మహిమకరంగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చిన సంఘం దేవుని మాట వినటంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉందో దానికంటే ఆ వాగ్దానం నెరవేర్చడంలో దీవెన ఎక్కడ ఉందో తెలుసా? నువ్వు దేవుని వరకు ఇచ్చుడు. ఆమె నన్ను చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. ఆమె దేవుని బిడ్డలారా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వరకు ఇచ్చుడులో అన్నిట్లో ముందు ఉంటాం. కానీ ఈ ఒక్క విషయంలో నేను చాలా మంది ఏమవుతుందో తెలుసా? చాలా లాస్ట్ స్టేజ్ లో ఉంటారు. దేవుని ప్రభుని బట్టి సంఘం ఆధ్యాత్మికంగా బలపడుతూ, దేవుడి కొరకు మహిమకరంగా నిలబడుతూ, అనేక రీతులుగా దేవుడు ఇచ్చే కొరకు దేవుడి కొరకు మాట్లాడుతున్న బిడలుగా దేవుడి బిడ్డలు మీరు అందరూ నిలిచి ఉన్నారు. అందుకే పరిచయం ఎంత ఆశీర్వాదకరంగా మహిమకరంగా కొనసాగుతుంది. ఒకసారి చెప్పడం కూడా అతిశయిద్దామా? నేను లేనిదే, నేను లేనిదే ఏది లేదు, దేవుడు పని లేదు, సేవకుడు లేదు అని చెప్పినట్టుగా దేవుడు అతిశయిద్దామా? మన అతిశయం దానిని బట్టి కాదు, క్రీస్తుని బట్టి మాత్రమే. దేవుని బిడ్డలారా ఈ రాత్రి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ఫిలిప్పీ సంఘం ఏ సంఘం అంటే ఆతిథ్యం ఇచ్చే సంఘం. సేవకుడికి తక్కువ కాకుండా, ముఖ్యంగా దేవుని పనిలో ఏ కొరత లేకుండా. ఆ రోజున పౌలు గారు అంత గొప్ప అద్భుతమైన పరిచయం చేశారంటే ప్రార్థనా పనులు ఉన్నారు, సహకారులు ఉన్నారు, దేవుని పని వారు నిలబడిన వారు ఉన్నారు, ప్రభు పని చేసే విషయంలో బాధ్యత కలిగిన వారు, భాగం కలిగిన వారు ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తా ఒక్కొక్కరిని అలా నోటి మాటతో జ్ఞాపకం చేయాల్సి వస్తే అకుల్లా ప్రిస్కల్లా ఎంత పరిచయం చేశారు వారు. ప్రాణమనైన ఇచ్చుటకు వారు వెనకపడలేదు. పౌలు గారు చెరసాల దగ్గర మీతో పాటు మేము కూడా వచ్చేద్దాం అన్నాను. ఆమె ఒక ఒనేసిము, తుకీకు, ఎపఫ్రోదీతు, దేవుని బిడ్డలారా వీళ్ళంటి వాళ్ళందరూ కూడా, తిమోతి, వీళ్ళందరూ కూడా చెప్పండి సహకారులుగా ఉన్నారు. ఈ రాత్రి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నారు. పరిచర్యగా, మహిమ కలిగిన పరిచర్యగా సంఘము దేవుని యొక్క ఉన్నతమైన నా మహిమార్థమై ఆశీర్వాదకరమైన సంఘముగా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలంటే సంఘంలో ఉన్న ఎవరిస్తుడా, ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ దేవుని బిడ్డ, నువ్వు ఒక బలమైన స్తంభంగా మార్చబడాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరికి ఇస్తున్నట్టు చెప్పండి. సేవకుడికి భోజనం పెట్టినా, ప్రభు పనుల్లో సహకరించినా ఎవరికి చేస్తున్నట్టు చెప్పండి. ఎవరికి చేస్తున్నట్టు? ఒక ప్రశ్న ఇలా నేను ప్రశ్న వేస్తాను, మీరు అలా సమాధానం చెప్పండి. అదేంటంటే చర్చలో కాలు పెట్టేందుకు ఇప్పుడు దాకా రాలేదు ఇక్కడ మాకు ఈ ఆలోచన. చర్చలో కాలు పెట్టేందుకు అది ఎవరిదే? ఎవరి కోసం? ఎట్లా గడిపే ఒక ఆవిడ మా పాస్టర్ గారి కోసం ఉన్నాను. మా సంఘంలో ప్రార్థన గుడికి వచ్చి ఒక సేవకుడు వాక్య ప్రశ్న చెబుతుంటే ఆ దైవజనుడు ప్రశ్నిస్తే చాలా తెలుగులది టక్మని అందరి నోరు మామూలుగా సైలెంట్ గుట్టి ఆవిడ
అయ్యగారి కోసం అన్నారు. అయ్యగారి కోసం అనుకునే వాళ్ళందరూ కూడా ఎలా ఆడతారో తెలుసా? పదే పదే పాట తెలుసుగా. కానీ అది దేవుని కోసం, నా కోసం అనేటువంటి మనస్తత్వం కలిగిన వారందరూ కూడా ఓ హేబేలులాగా ఉంటారు. 2 కాసులు వేసింది ఒక అందరు చీటీలు కదలే, దేవుని బిడ్డ చెక్కులు చెప్పండి, సంతకాలు ఇచ్చి దాంట్లో వేసేస్తున్నారు. ప్రభు చూసాను లేదా మీ అందరికంటే ఈ విధంగా కోపం వచ్చింది వాళ్ళందరికీ. ఎంత చేస్తే అంత ఇస్తే మాకంటే ఆవిడ దండ్రులు అంటామని చెప్పడానికి యేసుప్రభు మీద తిరగబడేంత రౌద్రం వాళ్ళకి వస్తే ప్రభు అప్పుడు చెప్పాడు, మీ అందరికంటే ఇప్పుడు దండ్రులు ఎందుకో తెలుసా? మీరు అందరూ ఉంచుకొని ఇచ్చారు కానీ ఇప్పుడు కొనదంతా ఇచ్చింది ఆవిడ దండ్రులు అన్నట్టు. స్తోత్రం చెప్పండి కదా. ప్రభు పేరంటే జ్ఞాపకం చేస్తున్నాను. నేను అంటాను, నీ కొన్నదంతా చెప్పండి, వేద చెప్పండి, చేయవలసిన లేదు. దేవుని భాగం ఏదైతుందో ఆ భాగం దేవుని కొరకు నమ్మకంగా చేస్తే చాలు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే సంఘ క్రమాలు కాబట్టి ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనుకోబాకండి, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు తప్ప వేరొకరు చెప్పండి బలవంతం చేసి ఇప్పించే మాటలు కాదు. దేవుని బిడ్డ ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత నమ్మదగిన దేవుడు అంటే 10% మనది, 10% దేవుడిది, 90% అబ్బా 90% నాది, 10% మీదంటే మన బతుకున్నట్టుండే. ఒక్కరోజు నాది, మిగిలిన 6 రోజులు మనమే. సోమవారం శనివారం ఆదివారం ఒక్కరోజు నాది అని చెప్పని దేవుడు అన్నాడు. ఒక్కరోజే, ఆ ఒక్కరోజు నాది అనకుండా దేవుడు బిడ్డలాగా 6 రోజులే నావి, ఒక్కరోజే మీద అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఒక్క దినం దేవుడి సన్నిధిలో గడుపుట. నువ్వు నాకు ఇస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు ప్రతిఫలము నువ్వు వ్యర్థముగా ఎప్పుడు ఎన్నడో పోగొట్టుకోవు, దానికంటే అధికమైన ప్రతిఫలం దేవుని చేత పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చట్లో ఎంత గొప్ప దీవెన ఉందంటే, దేవుని పనిలో తోడ్పడట్లో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం త్వరగా చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండనివుడే, ఆతిథ్యం చెయ్య మరమగుడే, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు వారు ఆతిథ్యం చేసే. దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండనివుడే, ఆతిథ్యం చెయ్య మరమగుడే, కొందరు అది ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వడం చెప్పండి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఎవరికి ఇస్తున్నట్లు? దేవునికి చేస్తున్నట్టు. గనురాలైన శ్రీ సురేమి పట్టణస్తురాలు దేవుడు వీళ్ళందరూ కూడా సావరేపతి ఎదవరాలు వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారంటే కారణం ఏంటి తెలుసా? వారు కొన్న దానిలో దేవుడు చేయమన్నప్పుడు, చెన్నైంట అనుసరించమన్నప్పుడు, పాటించమన్నప్పుడు వాళ్ళని పాటించారు. దేవుడి కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడి పని అలా దీవించడం, ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. సంఘం ఆ దేవుని బిడ్డలారా ప్రభు పేరంటే జ్ఞాపకం చేస్తుంది. మాకు కూడా ఇలాగే నెల ప్రార్థన గుడులు జరుగుతాయి, 4 చోట్ల జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఇంకో చోట స్టార్ట్ చేస్తున్నాం, 4 చోట. ఇప్పటి వరకు 3 చోట్ల జరుగుతూ వచ్చాయి. ప్రతి నెల 3 చోట్ల జరుగుతాయి. 3 చోట్ల 3 గుడులు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? సంఘము, దేవుని పిల్లలు, ఆత్మీయులు, దాని కొరకు భాగం కలిగి లేపబడే బిడలు, చేయాలని ఆశ కలిగిన బిడలు. సో కనుక మీరు లేనిదే చెప్పండి ఏమి కొంచెం మాట్లాడండి, ఏమి జరగదు. సో కనుక దేవుని బిడ్డలారా, కానీ ప్రభు చూపితే అన్ని జరిగిపోతాయి. కానీ మనం ఏం చేయాలి? దాని కొరకు దేవుని కొరకు నిలబడాలి. అందరు ఇచ్చేస్తున్నారు, అందరు చేస్తున్నారు ప్రభు. కనీసం ఒక్క నెలలో అయినా సేవకుడికి భోజనం పెట్టే కృప దయచేయని గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ముసలాడు అర్థమైపోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ ముసలాడు అంటే ఎంప్లాయీ అంటే ఎవరు? ప్రతి నెల పెన్షన్ తీసుకునే తండ్రి. అందరు ఇచ్చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. నా జీవితంలో నేను ఏది చేయలేకపోతున్నాను అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అయ్యా. కనీసం ఈ నెల అయినా సేవకుడికి ఆతిథ్యం కలిగిన స్థితిలో నన్ను తీసుకెళ్తారు అని చెప్పినట్టుగా అనుకుందంట. ఈ నెలలో ఎవరు చేస్తారు ఆతిథ్యం అనగానే వెంటనే పెద్ద చేసి నేను చేస్తానే కదా. నాకు శవ మామగారు ఉన్నారు చూసారా, వెనక్కి జరగదు, తర్వాత తిరిగదు. దేవుడికి వెళ్ళాలా? సో కనుక అలా చావిడి చెయ్యని తెచ్చి నేను చేస్తాను. ఆవిడకి ఎవ్వరూ లేరండి.
ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళి అయిపోయింది, పాపం ఎక్కడెక్కడ ఉన్నారు, నెల్లూరు అటు సైడ్ పాపం వాళ్ళ ఫ్యామిలీలు. సో కనుక ఇక్కడికి వచ్చి ఉంటుంది. మొత్తానికి దేవుడు చిన్న స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో చిన్న పాకేసుకుని ఉంటాం దేవుడు పెట్టిన. సో కనుక మరి ఆవిడ అయ్యా అని చెప్పినట్టుగా అనుకున్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆవిడ చెప్తుంది, అయ్యా నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, కానీ నేను చేయాలని ఆశతో ఉన్నాను, దేవుడు పని చేయాలి. సో కనుక ఈ నెలలో నేను చేస్తానన్నాను కాబట్టి ఏది కూడా కొదువు లేకుండా ఉండేటట్టు కృప దేవుడు ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పన్నాను. ఆమెకున్న ఆసక్తిని బట్టి సంతోషపడి దేవుడు బిడ్డగా ప్రార్థన చేశాం. అద్భుతమైన కృప. పాపం ఎక్కడో అడిగితే ఒక 1000 రూపాయలు పుట్టి అంట. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి దేవుడు బిడ్డగా మొత్తానికి సేవకులు, ఆర్కెస్ట్రా వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్, సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారుగా, దగ్గర ఒక 10 మంది అవుతారు. ఆ 10 మందికి భోజనం పెట్టింది. ఆమె చెప్పండి, సంవత్సరం చెప్పండి గట్టిగా. 10 మందికి భోజనం పెట్టింది దేవుడి బిడ్డ. ఆ రాత్రి నేను ఒకటే అన్నాను, అమ్మ కొంచెం పెద్ద ఆవిడవి, మరి అన్ని చేయాలంటే కాస్త కష్టం కాబట్టి చాలా సింపుల్గా ఉన్నట్లో కూరగాయలు ఎట్టేసి ఇబ్బంది లేకుండా చేసి అమ్మని చెప్పంటే ఆవిడ వినకుండా చెప్పండి ఒక యంగ్స్టర్ ఎలాగైతే చేస్తో అలా చేసింది. అప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకున్నట్టు ఇస్తే దేవుడి కోసం ఇలాగే ఇవ్వాలి, చేస్తే అలాగే చేయాలి, లేకపోతే మానేయాలి అనలేదు అసలు దేవుడి బిడ్డ. సో కనుక అలా అంది. అద్భుతమైన కృప. వారం తిరిగేసరికి 100 రోజులు పని పత్రం చేస్తున్నారు డబ్బులు. సోదరం చెప్పు, వెళ్తారు మీరు 100 రూపాయలు పని పత్రం వెళ్తారుగా. ఈ అమ్మకు డబ్బులు అడలేదు. ఆవిడకి ఇంచుమించు 45,000 రూపాయలు పడింది. సోదరం చెప్పు, ఎంత? 45,000 ఇంచుమించు. ఎప్పటి నుంచి మరి ఆవిడ చేసిందో, మరి ఎక్కడి నుంచి రావాలో, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, ఏమో తెలియదు మొత్తానికి. మరి ఇన్నాళ్ళు రావాల్సిన డబ్బులు అలా పేరు పట్టుకుపోయి చెప్పండి, అలా దేవుడు ఆపేసాడు తెలియదు. కానీ ఆవిడ 1 రోజు చేసిన తర్వాత ఇలాగే చర్చిలో చెప్పండి ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు నా పట్ల కార్యం చేశాడు అంటే మా సంఘ పెద్ద వింటూ అప్పుడు అన్నాడు అన్నమాట, మరి అలా ఉన్న దేవుని కార్యాల్లో దేవుని పని కొరకు నిలబడితే దేవుడు అంత గొప్పగా తన కార్యాలు మన పక్షంలో ప్రభు జరిగిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో కనుక ఆవిడ ఎప్పటి నుంచో దగ్గర ఇంచుమించు ఎంత అమౌంట్ కావాలయ్యా దానికోసం ప్రార్థన చేయ, ఎంత అమౌంట్ కావాలయ్యా దానికోసం ప్రార్థన చేయ, ఆ లోను ఈ లోను లేకపోతే అది ఇది అని చెప్పినట్టుగా అంటూ ఉండేది. కానీ దేవుడు ఆదిత్యమిచ్చుడులో ఎంతగా చెప్పండి దానికి అమౌంట్ రావాలి దేవుడు అంతే అమౌంట్ దేవుడు సిద్ధపరిచాడు. ఒకవేళ ఇది వినేవారికి వెళ్తానంగా అజ్ఞానంగా లేదంటే దేవుడా చా అని చెప్పండి అనిపించవచ్చు. కానీ ఆ రాత్రి ఆ రోజున పగలు దైవ సన్నిధిలో అందరి ముందు సాక్ష్యం ఇస్తుంది, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలను ప్రభు జరిగించాడు. వెగబట్టి చేయకుండా ఇవ్వకుండా దేవుడి కార్యాల కొరకు తోడ్పడకుండా ఎంతో మంది అంటారు దేవుడు వెనకబడిన వాడు, ఎంతమంది ఆశీర్వాదం పొందకుండా ఉన్నవారు ఎంతమంది లేరంటారు. ఓ మీటింగ్స్ లో సేవకుడు వచ్చాడు, అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు ఆయన. ఒకప్పుడు రౌడీ షీటర్ విజయవాడ అవుతాయి కూడా. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్ చెప్పే సాక్ష్యం కాదు, ఆయన కాదు, అలా సినీ హీరో అనుకోండి సంథింగ్ ఏదో, ఆయన కాదు, ఒక పెద్ద ఆయన దిగదిరిగా విజయవాడ 1 టౌన్ అంతా కూడా తిరుగుతూ ప్లేట్లు పట్టుకుని దేవుడు గీసుకుంటూ దొరికినట్టుగా మత్తులో ఉండి చెప్పండి పేకలు పోసిన అనుభవాలు ఉన్నాయంట, మనుషులు గాయపరిచిన అనుభవాలు ఉన్నాయంట. అలాంటి వ్యక్తిని ప్రభు దర్శించి పట్టుకొని ఇవాళ మిరియాలు కూడా ప్రాంతంలో అద్భుతమైన పరిచయం దేవుడు. ఆ రోజు దైవజనుడు వచ్చాడు, మీటింగ్స్ లో వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ సంఘం, మీ సంఘంలో ఎలాంటి అనుభవం ఉందా అని అడిగాడు. ఏంటి అనుభవం అని చెప్పానంటే, వాళ్ళు ప్రతి నెల బలారాధనకు వచ్చేటప్పుడే, ఆ బలారాధనకు వచ్చేటప్పుడు దశమ భాగం తీసుకొచ్చి సేవకుల చేతులు పెట్టి బలా తీసుకున్నారు. ఈ వాక్యం చెప్పండి, అంతమంది సభలో దేవుడు బహిర్గతంగా వాక్యం చెప్పడం ప్రారంభించాడు. సంఘంలో ఉన్న ఒక్క యవనస్తుడికి దేవుడు ప్రేరేపణ కలిగించాడు. నిజమే కదా, ఇలా చేయాలి కదా. దేవుడు బిడ్డ అన్నయ్యలు కూడా గుడివాళ్ళ సేవకులు, మీ దైవజనులు, అభిషేక్తులు, మరి సేవకులు అక్కడ రెంట్కున్నారు. ఆ రెంట్లోనే అన్నయ్యలు ఉండేవాడు ఫ్యామిలీ. అక్కడ ఇంట్లోనే కైకుల నుంచి వాళ్ళు చర్చకు వచ్చేవాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆయనకు వచ్చింది సేవకులు ప్రేరేపిస్తున్నప్పుడు నేను కూడా అలాగే చేయాలి. ప్రతి నెల బలారాధనకు వచ్చేటప్పుడే నిబంధన ఉన్నతమైన మహిమ కలిగిన కృప పొందేటట్టుగా దశమ భాగం తీసుకొచ్చి ఆ దశమ భాగం సమర్పించిన తర్వాత నిబంధన బలంలో నేను పాల్పొంపులు పొందాలి, నేర్చుకోవాలని చెప్పంటే దేవుడు అతగాడికి ప్రేరేపణ కలిగినప్పుడు ఆ ప్రేరేపణ బట్టి నెక్స్ట్ ఆదివారం, మొదటి ఆదివారం వస్తే ఆదివారం వచ్చాడు. అందరూ యాక్చువల్గా కాన్కేసి బలానందంలో పాల్పొంపులు పొంది నాన్నగారు బాలచేత తీసుకునేవాళ్ళు. కానీ ఈయన అందరితో పాటు కాకుండా సపరేట్గా వచ్చేయగలరు కాన్కంటే దశమ భాగం అంటే
అప్పుడు అన్నాను ఎప్పుడు నిలబట్టి ఇదేంటి కొత్తగా ఉన్నాయని చెప్పారని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యారు వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు, గుర్తులేదు మీకు అని చెప్పారు. గుర్తుందో ఆయన, నాకెందుకు గుర్తులేదు. అదిగో ఆ రోజు ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి నేను కట్టుబడ్డానయ్యా, ఓ నిర్ణయం తీసుకున్నానయ్యా, దేవుడిగా మహిమార్థంగా చేయాలని చెప్పినట్టుగా నేను అనుకున్నానయ్యా. దేవుడి బిడ్డ ఆ ఒక్క వ్యక్తి అలా అందరి ముందు మాదిరికరంగా నిలబడ్డాడు. ఈరోజు అనేక మంది యవనస్తులైన సంఘంలో ఉన్నవారైన అందరూ దేవుడి క్రమాన్ని అలాగే నేర్చుకున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆటో తోలే వాళ్ళైనా, చిన్న కూలినాలు పనిచేసుకున్న వాళ్ళైనా, చిన్నగా చెప్పులు కుట్టే వాళ్ళైనా మొదటి ప్రథమ ఫలం ఏదైతే ఉండదో దేవునికి నమ్మకంగా ఇస్తారు. ప్రతి వారం దేవుడి సన్నిధిలో దశభాగం ఇచ్చి ప్రార్థన చేసుకుంటారు మన పిల్లలు. దేవుని బిడ్డలారా, రాత్రి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఫిలిప్పీ సంఘం వలె ఉంటారు. మనం ఇచ్చినప్పుడే కదా దేవుని కార్యాలు అత్యంత మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతాయి. అవునా కదండి? చెయ్యి కలిస్తేనే చెప్పండి, ముగింపులోకి వచ్చి చెప్పండి. బలం చెయ్యి కలిస్తేనే బలం. అందులో ఒక చేయడానికి వెళ్ళినా 25 కేజీలు భర్త ఎత్తుకోవాలి. ఒక్కడు ఎత్తుకుంటే ఈ కష్టం, అది ఇంకో చేయి కలిస్తే ఈజీ. దేవుని బిడ్డలారా, రాత్రి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ఆతిథ్యం అన్న మాటకి ఏంటంటే శారీరకమైన ఆహారం దేవుని కొరకు సిద్ధపరచాలి, ఆత్మీయ ఆహారాన్ని కూడా నువ్వు పంచాలి. రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు బిడ్డగా మారిపోయావు. ఏ రోజైనా సువార్త చెప్పించావా నీ సేవకుడి చేత? చాలా మంది జీవితాల్లో ఈరోజు కనపడుతున్నారు. ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, అస్సలు గృహ కూడికలు చాలా కుటుంబాల్లో జరగట్లేదు. కుటుంబారాధన ఒక కుటుంబంలో కుటుంబారాధన జరిగితే దాని విలువ ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నువ్వు తెలియకనే సువార్త దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. సంఘముగా కూడి అనేక మంది చేరుకున్నప్పుడు గ్రామానికి, దేవుని బిడ్డ మరి సంఘానికి, సమాజానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? సువార్త అందిస్తున్నావు, ప్రకటిస్తున్నావు. సో కనుక ఆత్మీయ ఆహారం పంచాలి. ఈరోజు నాకు చాలా మంది శారీరకమైన ఆహారం మీదే, అంటే ఆతిథ్యం మీద మనసు పెడుతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని పంచే విషయంలో చాలా మంది బలహీనమైపోతున్నారు. రాత్రి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారి బలమైన సువార్తలు చేయాలి, చేపించాలి, నీ సేవకుడు చేయాలి, వాక్య సందేశం అందించాలి. దేవుని యొక్క ఉన్నతమైన నామం. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా, వారందరినీ ప్రభు వైపు తిప్పాలనే భారం నీలో ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐకాల సత్యనారాయణ గారు ఓ సినీ యాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబరు ఒక ఆంటీ గారు మా చర్చికి వస్తుంది. వాళ్ళ ఆయన గారు చనిపోయారు, వాళ్ళ ఆయన రీసెంట్గా చనిపోయారు, అంకుల్ గారు చనిపోయినప్పుడు అంత బడా ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీలు మాకు తెలియదు. దీనిపై వాళ్ళందరూ వచ్చారు. సువార్త అద్భుతంగా ఆ రోజున జ్ఞాపకార్థ కూడికలో అద్భుతంగా వర్తమానం అందించిన తర్వాత ఆవిడకున్న ఉన్నతమైన ఆశ ఏంటంటే, అయ్యా నా భర్త చనిపోయాడు, రక్షణ పొంది ఉండి కూడా 3 నెలలు దేవునితో ఉండి తప్పిపోయే లోకంలో ఉండి చనిపోయాడు అయ్యా. ఇప్పుడు నశించిపోతున్నారు. మా ఇంట్లో చాలా మంది, మా కుటుంబీకుల్లో చాలా మంది, మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుడా, ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో అది నేను మీకు అందిస్తాను, మీరు సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చర్చి పెద్దగా ఎక్స్చేంజ్ చేస్తాను, ఇది పెంచిస్తాను, ఎంత కావాలని ఖర్చు పెడతాను, ఎంతగా దేవునికి వాళ్ళు అంతగా ఇస్తాను. ఆమె అంటదే, నా భర్తను దేవుడు పరలోకానికి ప్రభు ఆహ్వానిస్తాడా? ఎంత గొప్ప ఆసక్తి అండి. దేవుడు అంగీకరిస్తాడా? సజీవంగా నేను ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. మా నాన్నమ్మ అంది ఏమందంటే, అమ్మ మంచిగా తిను, కాస్త ధైర్యంగా ఉండు, ఇబ్బంది పడద్దంటే అని చెప్పానంటే ఆవిడ ఏమందో తెలుసా? నేను బ్రతికేది ప్రభు కోసం, నేను ఎందుకు బాధపడతాను ఇంకా? సో కనుక నాకు బాధ లేదు. నా బాధల్లో ఏంటంటే నా తోటి వారు చాలా మంది నశించుకోవాలి. వారి కొరకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో అంతా ఆవిడ ఇచ్చిందండి. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించండి, వాక్యం ప్రకటించండి. మొదట మేము కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు దాని కొరకు ద్వారాలు తెరిచి దేవుడు తన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. కారణం సంఘము. సో కనుక ఫిలిప్పీ సంఘం ఏ సంఘమో తెలుసా? ఆతిథ్యం ఇచ్చిన సంఘం. ఈ ఆతిథ్యం 2 మాటలు చెప్పాను. అదేంటనంటే ఆత్మీయ ఆహారం పంచాలి, శారీరకమైన ఆహారం పంచాలి. రేపు ప్రార్థన వస్తుంది, ఏం చేద్దామంటే మేము చేస్తామనేటువంటి చేతులు వరసనే లేపేటట్లుగా దేవుడు ప్రభు చూపును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. చేసే ప్రతి ఒక్కరు దీవించబడతారు. దేవుని బిడ్డలారా, ఆ
దీవెన పొందిన వారు కూడా దీవెన పొందాలి. చివరిగా చెప్తున్నాను, కొరింథీ సంఘం 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి కొరింథీ ప్రకారం కొరింథీ సంఘం కృపావరాలు పొందిన సంఘం. సంఘంలో ఏముండాలి తెలుసా? చెప్పండి, ఏ వరాలు ఉండాలి? కృపావరాలు ఉండాలి. కృపావరాలు చూస్తుంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరము, దేవుని బిడ్డలారా అద్భుతములు చెయ్యి శక్తి, చెప్పండి, ప్రవచన వరము, వివేచన వరము, భాషలు చెప్పు, అర్థము చెప్పు వరం. సో కనుక సంఘములో ఇవి ఉండాలండి. సంఘంలో నేను సంఘాలు ఇవి కనపడతలేదు, కృపావరాలు కనపడతలేదు. లోకపు వరాలు ఎక్కువ కనపడుతున్నాయి కానీ కృపావరాలు కనపడతలేదు. కారణం ఏంటంటే సంఘంలో ప్రార్థనాత్మ తక్కువైపోయింది. ఇటువరకు ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు మాకు ఈ దర్శనం వచ్చిందనే వాళ్ళు, నేను చిన్నప్పుడు లెక్కలు వేసుకుని 4వ తెలుగున్నాను, కానీ వాళ్ళ ప్రార్థన అయిపోతే వెళ్ళిపోతామని చెప్పండి. ఇక ఆ మనసే తప్ప ఓ దర్శనం చూద్దాం, ప్రత్యక్షం చూద్దాం, దేవుడి స్వరం విందాం, దేవుడి మాట మనం తెలుసుకుందాం, దేవుడు నన్ను ఏమైనా దర్శిస్తాడేమో అని చెప్పినట్టుగా ఎదురు చూసి అనుభవాలు లేవన్నమాట. ప్రార్థన ఆత్మ లేదు. సంఘములో నువ్వు ఒక బలమైన వ్యక్తిగా ఉంటే నిన్ను బట్టి దేవుడు ఈ గ్రామంలో, సంఘంలో బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము ప్రార్థించగా బలహీనులు, రోగులు స్వస్థపరచబడ్డారు, బంధకాల్లో ఉన్నవారు విడిపించబడ్డారు. దేవుడు వాక్యానికి ఆటంకం కలుగుతుంటే వాక్యం మరింతగా ఏవైతే తెలుసా ప్రభావితం చేయబడింది. అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడైతే మనకు అన్ని అవకాశాలన్నీ, ప్రార్థన చేయడానికి, మందిరానికి రావడానికి, బైబిల్ పట్టుకోవడానికి, అన్నిట్లో మనకు అవకాశం ఉంది. కానీ రేపు 100 రోజుల్లో ఇది పట్టుకునే అవకాశం కూడా దొరకదు. వాక్యం అనేది చెప్తుంది, యెహోవా దొరుకు కాలం అనుకో మీరు వెళ్ళకండి. సో కనుక కొరింథీ సంఘం వలె మరింతగా సంఘం ప్రబలించబడాలి, కృపావరాలు పొందాలి, అభిషేకంతో నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, వివేచనతో ఆత్మ సంబంధమైన వాక్శక్తితో నడిపించబడుతున్నప్పుడు దేవుడు బలపరిచి నడిపిస్తాడు. చివరిగా గలతీ సంఘం ఏంటంటే దేవుని పనికి అడ్డుగా నిలబడి సేవకులను దుఃఖపరిచిన సంఘం. ఈ సంఘములాగా అసలు ఉండకూడదు. గలతీ సంఘం 4:10-11 ప్రకారం దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు గారు అంటే నేను ఈ విషయంలో చాలా బాగా ఏంటంటే మీరు వారాలు, రోజులు, ఆ రోజు, ఈ రోజు, ఆ నెల, ఆ సంవత్సరం అయితే చూస్తున్నారు కానీ నేను చెప్పేది మీరు పాటించండి. అరే వింటారు ఒక మాట, తలలు పైకి ఎత్తారు. బొంగుళూరు పరిచయంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటంటే చనిపోయిన వారిని బాక్సులో పెడతారు కదా, పెట్టులో పెట్టిన తర్వాత 3 సార్లు ఇట్లా ఎగరేస్తారు, ఇట్లా లేపుతారు, ఇట్లా 3 సార్లు లేపుతారు. నాకు బాధ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడ కింద ఆడతాడు, వీళ్ళందరూ ఎక్కడ పారిపోతారు, ముసలిదాన్ని బాబు అడిగింది, అయ్యా నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, వచ్చి నువ్వు పూడుతావునా. ఫస్ట్ టైం అది పరిచయం. ఒక మాట చెప్పనా, వెళ్ళిన తర్వాత జ్ఞాపకాల కూడిక పెట్టినప్పుడు ఆ రోజు తర్వాత సంఘ క్రమంలో చెప్తూ వచ్చాను. దైవజనుడిగా చెప్పినప్పుడు అలవాట్లు వారు మానేశారండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎగరేయడాలు మానేశారు. అది అలా చేయకూడదు. అలాంటి ఆచార సంబంధమైన, లోక సంబంధమైన విధానాలతో కాదు, ప్రార్థనాపూర్వకంగా చెయ్యాలి. సో కనుక అలా చేయకూడదు. ఏదో రోజు చచ్చిపోతే ఏదో కడతారంట కదా దేవుడు, అలాంటి కట్టకూడదు. మనం అలాంటివి చేయకూడదు. బాప్తీసు పొందారు, రక్షణ పొందిన వాళ్ళు అలా చేయకూడదు. లోకానుసారంగా వాళ్ళ యొక్క దేహాలు భూములకు వెళ్ళడానికి వీలు లేదు. సో కనుక అలా కాదని చెప్పినట్టుకంటే వాళ్ళు దేవుని పెట్టారు, సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టే క్రమాన్ని పాటించబట్టి అన్నారు. పాస్టర్ గారు చెప్పేది మనం చేద్దాం. పుట్టినరోజైనా, వివాహం రోజైనా, అది ఏ రోజైనా, పెళ్ళిళ్ళు ముఖ్యంగా, గృహప్రవేశాలు ముఖ్యంగా, సేవకుడు ఎలా చెప్తే, ఏ రోజు చెప్తే, ఏ సమయం చెప్తే అంతే. ఒక ఆయన అన్నాడు 3 వచ్చాడు ఇక్కడ తెల్లవారుజామున. 8 గంటలకి ప్రార్థన చేసేస్తాం ఆయన, వేసుకుని ఫోటో కూడా పెట్టుకుని వెళ్దాం ఇక్కడ లోపల. 3 కాదు, నేను 10 లేదంటే 11 వస్తాను. అప్పుడే గృహప్రవేశం. కాదండి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఆ సంగతి మనకొద్దు, మన సంగతి ఏంటి, మనం అలా చేయకూడదు. నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే సేవకుడు చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పినట్టుగా దేవుని బిడ్డలారా మొత్తానికి కాసేపు వాదించారు లోక యొక్క విధానాలతో.
అప్పుడు నేను చెప్పాను, నా మాట వినండి అయ్యా, మీరు నా మాట వింటే మీరు దీవించబడతారు. సేవకుడిగా చెప్పినప్పుడు దేవుని పెట్టారా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఉంటారు కదండి, నేను చేయకపోతే నువ్వు చేసేప్పుడు ఉంటారు కదా. వెంటనే కోలుకుండా ఎక్కడికో ఫోన్ చేసి అన్నాడు, 3ంటికి 2ంటికి రమ్మని వస్తానన్నాడు. మాస్టర్ గారు మీరేనండి, మేమైనా మాకు దొరికారు చేసేవాళ్ళు, ఒక రైట్ మీరు చేయించుకోండి అని చెప్పారంటే అప్పుడు ఆ ఇంటి ఎల్లాలు యజమానుడికి చెప్పి రాత్రంతా బతుకులాడిందంటే, అయ్యా మనం ఈ స్థితిలో ఉన్నామంటే, మన గతి మారిందంటే, మన బ్రతుకులు మారాయంటే, వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారంటే సేవకుడు చేసిన ప్రార్థన. కనీసం ఒక స్టేజ్ కూడా గతి లేని మనల్ని దేవుడి రోజున 2-3 అంతస్తులు కట్టే స్థితిలో దేవుడు తీసుకొచ్చాడయ్యా. మన కోసం దైవజనుడు ఎంతో ప్రార్థన చేశాడు కనుక మన వల్ల కాదయ్యా, సేవకులను సంతోషపడతాం, ఆనందింపచేద్దాం, అది మనకు దీవెనని చెప్పినట్టుగా చెప్తే దేవుని బిడ్డలారా ఆ రాత్రంతా ఇంటి ఎల్లాలు బ్రతికులాంటి దాన్ని బట్టి యజమానుడు ఒప్పుకున్నాడట. ఇంచుమించు బావుదోకు 11ంటికి మిట్ట మధ్యాహ్నం దేవుని బిడ్డలారా ఆ ఇల్లు ఓపెన్ చేశాం. ఎంత ఆశీర్వాదకరంగా ఇల్లు దీవెనకరంగా ఉందో దేవునికి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కానీ ఈ సంఘం అయితే అలా కాదు. ఒక పిల్లకి పెళ్ళైతే పెళ్ళికి ముందు ప్రార్థన పెట్టుకోవాలి పక్కన ఆవిడ అడిగితే అప్పుడు ఆవిడ మధ్యలో చూసి పెట్టండి అయ్యారు అంటాం. పేదలు ఊరుకోపోయి ఏంటంటే పేదలకు కూడా మధ్యలో చూసి ఒక ఆయన లారీ కొనుక్కోవాలనుకుంటున్నాడు. లారీ కొనుక్కోవాలనుకుంటే అయ్యారు ఒకసారి చూసి చెప్పండి, నేనే చూసి జాతకాలు పోతున్నానండి, నేను నా పేరు మీద కలుతుందో లేదు, నా నెంబర్ కలుతుందో లేదో చెప్పండి అయ్యారు అని చెప్పాను అన్నాడు. ఎక్కింది బీపీ మామూలు లేదు. ఇక అప్పుడు కాసేపు మౌనంగా ఉండిపోయిన తర్వాత చెప్పాను, అలాంటివి చేయకూడదు ఆయన అని చెప్పానంటే ఎందరో లారీ కొనాలని ఆశించిన వాళ్ళందరూ ఎప్పటికి కొనలేకపోయారు. సేవకుడు చెప్పినట్టు చేయగా మంచి వాహనాన్ని దేవుడు ఆయనకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. భారతీయ సంఘం అంటే చాలా దుఃఖపరిచిన సంఘం. సేవకుడు ఎప్పుడు దుఃఖపడకూడదు. మన విషయంలో ఎప్పుడు ఎలా ఉండాలి? ఆనందించాలి, సంతోషించాలి. మీరు దేవుని మాట వింటే అంతకంటే సంతోషం ఏముంది? మీరు దేవుని కొరకు నిలబడితే అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? దేవుని బిడ్డ పురుషులైనా స్త్రీలైనా రాత్రి ఈ సంఘం ఎలా సిద్ధపడాలంటే మహిమ కలిగిన సంఘముగా సిద్ధపడాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి. రాత్రి చివరి ఒక మాట చెప్పి ముగిస్తున్నారు, లోకమంతా సంపాదించుకుని మన ప్రాణం పోగొట్టుకుంటే మనకేమి ప్రయోజనం? క్రీస్తుని సంపాదించుకుందాం, క్రీస్తు కొరకు నిలబడదాం, సంఘములో ఉందాం, నమ్మకత్వంగా దేవుడి కొరకు మహిమకరంగా బ్రతుకుదాం. అంతవరకు ఏమి సాధించాలో ప్రభువుని బట్టి అది సాధిద్దాం. నేనంటే ఎత్తబడే గుంపులో మనం ఉండేటట్లుగా రాత్రి సిద్ధపడదాం. 2 తల్లు వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అవుతుంది. దేవుడు బిడ్డలారా ఈ రాత్రి దేవుడు అద్భుతంగా వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి మనం ఎలా ఉన్నాడు దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండడానికి ఈ రోజున దేవుడు ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. అందుకే సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకే ఆయన దేవుడు బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన మన కొరకు రక్తము కాల్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు దేవుని బిడ్డలారా ఏమి ఇవ్వాలో ఆయన సమస్తము కూడా మన కొరకు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నీవు నేను మహిమ కలిగిన మనుషులుగా మార్చగలడు. ఇలా అద్భుతంగా దేవుడు మనకి ఇచ్చాడు కదా. మహిమ కలిగిన సంఘంగా సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ తెలుసు వారి వలె ఉండదు. మరి ఎలా ఉండాలి? వేరేగా సంఘం వలె చెప్పండి మార్చబడాలి. వేరేగా సంఘం తెలుసా? వాక్యపు అనుభవాలు పెరిగిన సంఘం. దేవుని బిడ్డలారా దేవుని మాటలు పఠించిన సంఘము. ఈ రాత్రి గ్రామమైన సంఘమైన ఎంతమంది బయటెట్టున్నారో దేవుని వాక్యం ఉన్నారో రాత్రి దేవుని మాట దైవజనుడికి దండం పెట్టి చెప్తున్నారు. నువ్వు దేవుని మాట ఆలకించే స్థితిలో ఉండాలి. ఆయన వాక్కు లోబడే స్థితిలో ఉండాలి. కాలం ఇంకా ఏం చెప్పండి ఉందని చెప్పండి నిర్లక్ష్యం చేయకు. రేపు అనేది మనది కాదు కదా, ఈ రోజే మనది కదా. దేవుడు మనతో మాట్లాడేటప్పుడే సరెండర్ అయిపోవాలి కదా. పిలిపి సంఘం వల్ల ఉండాలి. ఆత్మీయ ఇచ్చిన సంఘము, శారీరకమైన ఆహారమును ఆత్మీయ ఆహారమును పంచిన సంఘము పిలిపి సంఘము. వాళ్ళంతా దేవుని కొరకు నిలబడ్డారు, వాళ్ళంతగా సమాప్త చేశారు. అంత పరిచయంలో గురువు లేకుండా వారు ఆత్మీయ నుంచి ప్రభు నామానికి అర్పించారు. రాత్రి చేస్తున్న దేవుని బిడ్డ చేయడం వాళ్ళని చూసి నిరుత్సాహపడుతూ నేనే చేస్తున్నానే మనస్తత్వంతో ఉండి మన వైపు ఉన్నామేమో. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు. దేవుని పనిలో ఉన్న కొరతను చూడు, ఆయన కార్యాలలో ఉన్న కొరతను చూడు, ఆయన పనిలో ఉన్న సంతృప్తిని చూడు. రాత్రి
ఏర్పరిచే సంఘం వల్లే ప్రవచనాత్మకమైనటువంటి ప్రభావాలను పొందిన సంఘముగా మార్చబడాలి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపయ్యా, ఆత్మతో మమ్మల్ని నడిపించయ్యా, మమ్మల్ని మరింతగా నీ కొరకు నూతన పరిచయ్యా. కానీ సంఘం వలె మేము ఉన్నామయ్యా. దుఃఖపరిచిన సంఘం, బాధపరిచిన సంఘం, దేవుడినే బాధపరిచిన సంఘం, అలాంటి సంఘంగా మనం ఉండకూడదండి. రాత్రి చిన్న ప్రార్థించాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాగ దాసులో పెట్టుకుని మాతో మాట్లాడే వ్యక్తిగా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి, ఆ సంఘం కలిగి ఉండవలసిన ఒక విలువైన శ్రేష్టమైన ఉపదేశం ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని బిడ్డ ఎవరు మౌనంగా నోరు తెరిచి దగ్గరగా ప్రార్థనలోకి వెళదాం. మన మనసులో ధైర్యములు ప్రదర్శన మనం ప్రార్థనలోకి నడిపిస్తారు, ప్రార్థనలోకి నడిపిస్తారు. దయచేసి అందరూ ప్రదేశించబడదామా? అందరూ ప్రదేశం నిలబడి ఒకరికి ఒకరు చేతులు పట్టుకొని ఒక సమర్పణ తీసుకుందాం. అందరూ నిలిచిపడదాం, అందరూ నిలిచిపడదాం. ఒక సిద్ధపాటుతో కూడిన ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడదామా? ఈరోజు దైవజనులు ఇదిగో సంఘం ఎలా ఉండాలో, మహిమ గల సంఘముగా ఉండాలి, నిర్దోషమైన సంఘముగా ఉండాలని, ఉదక స్థానంలో చేరిన సంఘముగా ఉండాలి అని దైవజనులు చక్కని విషయాలు తెలియపరిచారు. ఈరోజు ఈ సంఘము ఆధ్యాత్మిక వర్గాలంటే ఒక చేతులు పట్టుకున్నామా? ఒక చేతులు పట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. అయ్యా పురుషులు కూడా చేతి పట్టుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. ప్రభా ఈరోజు మాట వినే విషయం సంఘం వారు ఇదిగో నీ మాట వింటున్నారు, కానీ లోబడిన వారుగా ఉంటున్నారయ్యా. ఇదిగో మేము లోబడే వారుగా ఉండాలయ్యా. లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి ప్రభు అని అడుగుదామా దేవుని సన్నిధిలో. ఎన్నో ప్రసంగాలు, ఎంతోమంది దైవజనులు, ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాము, కానీ అది మనం అనుసరించట్లా, అది మనం పాటించలేని వారుగా ఉంటున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడితో దాసు నిలబెట్టుకుని మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా మేము లోబడేవారుగా ఉండాలి, నీ మాట విని అనుసరించేవారుగా ఉండాలయ్యా అని కలిసి మనం ప్రార్థన చేద్దామా? ఇదిగో ఫిలిప్పీలో ఉంటున్న సంఘం అంట ఆతిథ్యం ఇచ్చే సంఘముగా ఉంది. ఇదిగో బాహ్యపరమైన ఆత్మీయ ఆహారం, ఇదిగో అలాగే శరీర ఆహారం పంచేవారుగా ఉన్నారు. ఈరోజు మనం ఎన్నెన్నో ఆతిథ్యాలు అనేక మందికి ఇస్తున్నాము, కానీ పరిశుద్ధులకి ఇచ్చే ఆతిథ్యం వల్ల గొప్ప ఆశీర్వాదం చూశాడు అబ్రహాము. అయ్యా మా కష్టాజితము వ్యయపరచబడకుండా అది సమృద్ధిగా మార్చబడాలి అంటే ఇదిగో నీవు దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుడికి పెట్టే విషయంలో మేము ముందుండాలయ్యా. మేము గొప్ప దీన్ని మేము చూడాలి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. అలాగనే కొరింథీలో ఉంటున్న సంఘం ఇదిగో వారి దేవుడి విషయంలో ఎంతో నమ్మకస్తులుగా ఉన్నారండి. కొరింథీలో ఉంటున్న సంఘము ఇదిగో కృపావరంతో నడిపించబడుతూ వచ్చారు. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనము ఒక ప్రార్థనాత్మ లేని వారుగా ఉంటున్నామేమో, పాటలు పాడలేని వారుగా ఉంటున్నామేమో, ప్రవచించలేని వారుగా ఉంటున్నామేమో, దర్శనాలు చూడలేని వారుగా ఉంటున్నామేమో. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. కృపావరాలైన సంఘం వలె మేమందరం ఉండాలయ్యా. అడుగుదామా అడుగుదామా అందరూ అడుగుదాం. మౌనంగా ఉంటే జరిగేది కాదు ఇది. అయ్యా మమ్మల్ని కృపావృతం మమ్మల్ని నింపయ్యా. మేము ప్రజ్వలింపబడాలయ్యా. నీకు మహిమ కలగాలి ప్రభువా. మా ద్వారా నీకు సంతోషము కలగాలయ్యా. అట్టి మనసు మాకు ఇవ్వయ్యా. మమ్మల్ని కృపతో మమ్మల్ని నింపు ప్రభువా. ప్రార్థన చేద్దామా? గలతీలో ఉంటున్న సంఘం అయితే ఇదిగో సేవకులు దుఃఖ పెట్టిన వారుగా ఉన్నారంట. ఇదిగో బాధ పెట్టిన వారు కనబడుతూ వచ్చారు. ఆచారాలకి లోక పద్ధతులకు అనుసరిస్తూ వచ్చారంట. అయ్యా మా జీవితం, మా కుటుంబాలు ఏవైనా దైవజనుడికి వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తున్నామేమో ప్రభా. అయ్యా
అట్టి మనసు నుంచి తొలగించాయా, అట్టి మనసు నుంచి మనం దూరపరిచాయా. దేవుని మాటలు లోబడేవారిగా మేము ఉండాలి. దేవుడు ఏది చెబితే అది చేసేవాడిగా మేము ఉండాలి అయ్యా. అలా చేసే ఎన్నో నష్టపోయానయ్యా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నానయ్యా, ఎన్నో కుటుంబాలు అవమానాలు కలుగుతున్నాయ్యా. క్షమించండి, క్షమించండి అయ్యా. నిర్దోష సంఘము మమ్మల్ని మార్చు ప్రభువా. మా మహిమ గల సంఘము మమ్మల్ని మార్చయ్యా. ఎక్కబడే సంఘం మమ్మల్ని మార్చయ్యా. అడుగుదామా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి. ఈ రాత్రి వినబడిన ఈ మాటలు మన హృదయాంతరంగా మనం ముద్రించబడాలి, హృదయాంతరంగా నాటబడాలి. ఈ మాటల చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు, దేవుడిని దృష్టి ఉంచేవాడై ఉన్నాడు, దేవుడిని దీవించబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క నాయన మే నెల 25వ తారీఖు సంఘక్షేమ వృద్ధి కూడికలో ప్రభునికి స్తోత్రం అయ్యా. ఈ దాసం నిలబెట్టుకుని నాయన విలువైన మూల్యమైన మాటలు తెలియపరచుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. విన్న ప్రతి మాటలు నాయన సంఘ బిడ్డల హృదయాలలో నాయన నీరు కట్టబడునుగాక అయ్యా. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా మార్చబడునుగాక. విన్న ప్రతి మాటను బట్టి నాయన నీ మాటకు లోబడే మనసు కలుగునుగాక. నీలో నడిచే నీలో జీవించటానికి నాయన అట్టి మనసు ప్రతి బిడ్డకి తలుచుకొందురుగాక. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఎవరు నా మాటకు లోబడతారో అంటున్న దేవుడు నాయన. లోబడిన వారిని చూసే దేవుడు అయ్యా, దీవించే దేవుడు అయ్యా, ఆశీర్వదించే దేవుడు కదా నాయన. ఈ ఎన్ఎస్సి సంఘ బిడ్డలందరూ కూడా నాయన మహిమ గల సంఘము వలె మార్చబడును గాక, నిర్దోష సంఘముగా మార్చబడును గాక, మచ్చను డలను కలంకమైన సంఘముగా మార్చబడును గాక. కృప చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే నాయన తీర్మానం తీసుకున్నారో ప్రార్థనలో నాయన ఆ తీర్మాన ప్రభావం కట్టుబడి జీవించటానికి నాయన మంచి మనసు కలుగును గాక, మనసును స్థిరపరచబడును గాక, మనసు నీకు లోబడి నడుచుకొందును గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కానీ వారు అనేక మంది ఉన్నారు, వారితో మాట్లాడు నాయన. వచ్చిన అందరికీ ఏక మనసు మీరు దయచేసి ఈ పరిచర్య సహవాసం సంఘ బిడ్డలందరికీ నాయన అయ్యా మెరులతో నింపయ్యా, దీవెనతో నింపయ్యా, బలహీనతలు తొలగించయ్యా. వారి పని పాటలు, వారి వ్యాపారాలు అయ్యా, వారి యొక్క నాయన తండ్రి పొలము నాయన, వారి పశు సంపదను ప్రభా నీవే దీవించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక, వర్ధిల్లింపచేయుదువుగాక. నీకు రాబోతున్న కాలములో ఈ పరిచర్య ద్వారా నీకు మహిమ కలుగునుగాక. ఆయన నడిపిస్తున్న నీ యొక్క దైవజనులు నరేష్గారిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను ఆయన నీ హస్తాలుగా అప్పగిస్తున్నాను ప్రభా. రాబోతున్న ఇంకనో కాలంలో ఈ పరిచర్య ద్వారా, సహవాసము ద్వారా నాయనా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని దైవజన ప్రభా మీరు దీవించి వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలలో దాసుని కృపతోడుగా వచ్చయ్యా. తండ్రి దాసుని పక్షంలో మీరు ఉండి నాయన ఈ సహవాసాన్ని ఎలా వృద్ధిపరచాలో, ఎలా దీవించాలో దాసుని పలుకుల ప్రతి మాట ఈ సంఘానికి, సంఘటనలకు, వారి కుటుంబానికి ఆయన దీవెనకరంగా మారునుగాక. అధికారులు జరిగించి నడిపించి పరిపాలించుకోమని అయ్యా ఈ దాసులు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. దాసులు వాగ్దానం చేసి దాసులు బట్టి స్తోత్రాలు అయ్యా. కుమారుడు గారు వారి కుటుంబాన్ని పరిచయం అయ్యా మీరు దీవించమని, ఆశీర్వదించమని ఇంట్లో అనేక ప్రార్థనలో దాసులు వాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని ఈ చక్కని కార్యంలో, ఈ చక్కని సహవాసంలో అల్లుడు వందనాలయ్యా. వచ్చి తెలుగు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నాయన సంఘటన అందరూ కలిసి కొంతమంది కలిసి నాయన ప్రేమలను సిద్ధపరిచారు నాయన అయ్యా. సిద్ధపరిచిన దీవించమని వర్ధనపరిచే మనం
ప్రార్థన ఆలకించిన మా ప్రియుల తండ్రి, పరిశుద్ధుడా, గరుడాన్ని పాదాల వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభా యవన దశలో ఆయన నీ చేతిలో బలమైన సాధనంగా వాడుకుంటున్న సేవకులు కుమార్ బాబాయ్ గారిని నిలబెట్టి ఆ సంఘం యొక్క విలువలు ఆయన అది కలిగి ఉండవలసిన లక్షణాలు రాత్రి ఉన్నతంగా మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యంలో రాయబడినట్లు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక నీ లేఖనంలో రాస్తారు. ఆత్మ ద్వారా నీ దాసులతో మీరు మాట్లాడిన ప్రతి మాట ఎప్పుడో హృదయాల్లో ముద్రించి ఆయన ఇదిగో తండ్రి సంఘం మరొక నూతనమైన రీతిలో ఆవిష్కరించబడును గాక, ఒక నూతనమైన కోణంలో నడిపించబడును గాక. అతి కార్యాలు సంఘములు మీరు జరిగించండి. ఈ రాత్రి ప్రతి నెల చదువుతున్న ఈ ప్రత్యేకమైన కూడికి ఆయన సహకరిస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, పరిచర్య చేస్తున్న బిడ్డలు, ప్రతి బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నా, ప్రతి బిడ్డలు బలపరచమని ప్రార్థన చేస్తున్నా, వారి పక్షాన నీ ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి మీ స్తోత్రాలే కదా, ఈ మాట వ్యర్థముగా మీరు ఆయన విడిచిపెట్టబడకూడదు, ఈ మాట వ్యర్థముగా త్రోసివేయబడకూడదు. అయ్యా, ఎంతో ప్రయాసంతో వేరు భావనలతో అయ్యా ఈ పరిచర్య ప్రత్యేకమైన కొనసాగిస్తుండగా ఇది నిరంతరంగా కొనసాగించబడి సంఘములకు ఈ ప్రత్యేకమైన కూడిక ఒక ఆశీర్వాదంగా మార్చబడునుగాక. ప్రార్థన చేస్తున్నాము ప్రభువా, ఈ కార్యాలను నూతనపరచండి. అయ్యా, ఇదిగో ఈ రాత్రి చక్కని ప్రేమ మీద ఏర్పాటు చేస్తున్న బిడ్డలు, అలాగే ప్రభా సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు వచ్చినటువంటి కుటుంబం ప్రభా ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దర్శించి ఈ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ సంఘాన్ని అంచెలంచెలుగా ఆత్మీయమైనటువంటి అయా లోతైన అనుభవంలోని మీరు నడిపించిన ఆయన ఇదిగో ఎదుట నిలవబెట్టబడగలిగిన మహిమ కలిగిన సంఘముగా అయా నిర్దోషమైన సంఘముగా దీన్ని మార్చి ప్రభా ఎదుట నిలవబెట్టబడినప్పుడు మెప్పును ఘనతయు అతిశయమును ప్రభా సేవకులుగా మాకు కలిగే భాగ్యం ఈ సంఘము ద్వారా కలుగునుగాక, ఇది ఆత్మల ద్వారా కలుగునుగాక. అతి కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. వాక్యవేత్తని దాసులు ప్రభా ఇదిగో ఆయా 4 ప్రాంతాల్లో వారు జరిగిస్తున్న పరిస్థితి ఇంకా విస్తరింప చేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నా. ఈ దాసుని ఇంకా ఆయా స్థలాల్లో ఒక బలమైన సాధనగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి పెద్దల అభిషేకులు అయ్యా ప్రభుదాసయ్య గారిని బట్టి, తండ్రి గారిని బట్టి మీకు స్తోత్రం. తండ్రి గారికి నాయన ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నా. అయ్యా కుమారుడు పరిస్థితిలో అయ్యా తండ్రి నాయన మొదటిగా మీరు నిలబెట్టి వాడుకుని తదనంతరం ఈ దాసుని కుమారుడు గారి వారసత్వాన్ని అయ్యా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం. అయ్యా ఈ దాసులకు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేసి ప్రభువులో దీవించండి. అలాగే మా ప్రియులు ప్రభుదాస్ గారి ప్రభా గురువేళ ప్రాంతంలో వారు జరిగిస్తున్న పరిచర్యను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ దాసులు కూడా ఆయన ఆ పరిచర్య విషయంలో భారంతో వేదనతో ముందుకు వెళుతుండగా ఇదిగో రాను కాలంలో ఆ పరిచర్య కూడా అంచెలంచెలుగా నిలబడటానికి సహాయించి అనేకమైన ఆత్మలు ప్రభా ఈ దాసుల యొక్క ఆయన ఆకర్షించబడడానికి వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అలాగే నాయన ప్రతి నెలలో ఈ పరిస్థితిలో పాలివారిగా వస్తున్న నీ కుమారుడు ఆయన చక్కని వాయిద్యాన్ని వాయిస్తున్నాడు ప్రభా. తనని కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. అయ్యా ఇదిగో మీరు పిలిస్తే చాలు నేను వస్తానని అయ్యా నీ బిడ్డ అయ్యా ఇదిగో ఎంతో సహృదయంతో ముందుకు వస్తున్నాడు ప్రభా. ఆ బిడ్డ కూడా ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ పట్ల మీరు జరిగిస్తున్న ఉన్నతమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. తన భార్య బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మరొకసారి అయ్యా మాకు ఇచ్చిన ఈ కట్టవారిచ్చిన ఎన్ఏసి ప్రార్థన మందిరాన్ని ఈ పరిచర్య అలాగే గురువులు ఇచ్చిన అయ్యా ఏదో పరిచర్యని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నెలలో 2-3 తారీఖులు ఏర్పాటు చేయబడిన సువార్త సభలు కూడా అయ్యా మీకు మహిమకరముగా జరుగునుగాక, సమస్తము సమకూర్చబడునుగాక, ఇదిగో దేవుని నామమున మహిమ పొందునుగాక. అట్టి కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని వాతావరణం దయచేసి వస్తున్న ఈ సేవకులు కూడా బలపరచవాడుకొని ఈ రాత్రి చేయబడిన ప్రార్థన మనవులన్నింటినీ ఈ బాధస్మృతికి చేర్చుకుని వారికి ప్రతిఫలములు దయచేసి ఈ రాత్రి ప్రభా అయ్యా వారి విలువైన సమయాన్ని ఇదిగో వెచ్చించి సన్నిధిలో ఆశీర్వైన
ప్రభుదాస్ గారు ఉన్నారు, ఆశీర్వాదం ఆశీర్వాదం. మన తండ్రి ప్రేమ కుమారుడిని స్వీకరించుకున్న పరిశుద్ధాత్మ సభాత్రులకు ప్రత్యేకంగా రాత్రి కాలంలో దేవుని సందర్భంలో అందరికీ రాత్రి కాలంలో పరిచయం దేవుని సేవకులకి అలాగే వాక్యం చెప్పిన దేవుని సేవకులు సంఘబలం గ్రామీణ ప్రాంత ప్రజలకి ఈ పరిచయకి దేవుని కష్టం తోడే నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి వచ్చిన దైవజనులు కుమారబాబు గారికి, అలాగే ప్రభుదాస్ గారికి, అలాగే మన ప్రియులు ప్రభుదాస్ గారికి కూడా ప్రత్యేకమైన